నేర్చుకున్నాము యూనికోడ్ వాల్యూస్. యూనికోడ్ అంటే ఏంటిది? యూనికోడ్లో మనం యూనికోడ్ అంటే ఏం చెప్పాము? క్యారెక్టర్ అనేది కంప్యూటర్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఒక నంబర్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది అనేసి మనం తెలుసుకున్నాం. దీనిని ఏమంటారంటే యూనికోడ్ వాల్యూ అంటారనేసి చెప్పుకున్నాం. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేసాము? ఏ క్యారెక్టర్కి ఏ యూనికోడ్ వాల్యూతో కంప్యూటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనేది తెలుసుకోవాలనుకున్నాం. అందుకోసం మనం ఏం చేసాము? ఓఆర్డి ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే ఈజీగా ఎలా స్టోర్ చేసుకుంటుంది అనేసి నేర్చుకున్నాం. అలానే మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాము? ఏదైనా ఒక నంబర్ మీద ఏ ఏ క్యారెక్టర్ అనేది స్టోరేజ్ అయి ఉంది అనేది తెలుసుకోవాలంటే ఏం చేసాము? సిహెచ్ఆర్ఎఫ్ అని పెట్టేసేసి ఆ యూనికోడ్ వాల్యూ కనుక మనం ఇచ్చేసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే ఆ నెంబర్ మీద ఏ క్యారెక్టర్ అనేది స్టోరేజ్ అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు ఏంటిది అనేది ఫర్దర్ లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అవునా కాదా? ఓకే. అలానే మనం ఇంకొకటి కూడా ఏం నేర్చుకున్నాం లాస్ట్ సెషన్లో? నంబర్స్ అయితే ఏ సిరీస్ ఏ రేంజెస్ నుండి ఉంటాయి, అలానే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అలాంటి లెటర్స్ అన్ని ఏ రేంజ్లో ఉంటాయి అని మనం లాస్ట్ సెషన్లో స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఎక్కడ నుండి ఉంటాయి, ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి వైడ్ రేంజెస్ గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే దట్ మీన్స్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ వరకు క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు ఉంటాయి. అలానే నంబర్స్ అయితే 0 to 9 వరకు ఉండే నంబర్స్ అన్నీ ఏ రేంజ్లో ఉంటాయి, అలానే స్మాల్ లెటర్స్ వచ్చేసరికి ఏ రేంజ్లో ఉంటాయి అని ఇలా బోల్డ్ రకాల వాటి గురించి ఏం చేసామంటే మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకే. రైట్. మనం ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే కొన్ని స్ట్రింగ్స్ని మనం ఏం చేద్దామంటే కంపేర్ చేద్దాం అనేసి మనం నేర్చుకుందాం. స్ట్రింగ్స్ని కంపేర్ చేయడం అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా. రిలేషనల్ ఆపరేటర్స్తో మనం ఏం చేసాము? ఒక రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఏం చేసాము? కొన్ని నంబర్స్ని మనం ఏం చేసేసాం? రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏం నేర్చుకున్నాము? రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏం నేర్చుకున్నాం? రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏం నేర్చుకున్నాము? రిలేషనల్ ఆపరేటర్ అంటే వేటి గురించి నేర్చుకున్నాము? లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు, ఈజ్ నాట్ ఈక్వల్ టు, అలానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇలాంటి వాటిని ఏమంటారంటే రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. వీటన్నిటిని ఎందుకు యూజ్ చేస్తాము? ఎందుకు యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనము? కంపేర్ టూ వాల్యూస్ అంటే కంపేర్ చేస్తాం అనమాట. వీటిని రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి ఏం చేస్తున్నామంటే మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం ఏం చేసామంటే కంపేర్ చేయడం అనేది నేర్చుకున్నాం. అలానే వాల్యూస్ అంటే కంపేర్ చేస్తున్నాం. వీటిని వాల్యూస్ని ఏ వాల్యూస్ని కంపేర్ చేసాం మనం? మోస్ట్లీ ఏ వాల్యూస్ని కంపేర్ చేసాము? ఇంటీజర్స్తో కంపేర్ చేసేటప్పుడు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేసేసి మనం ఎలా కంపేర్ చేయాలో ప్రీవియస్లీ బాగా నేర్చుకున్నామా లేదా? అవునా కాదా? అలానే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే రెండు వాల్యూస్ని కంపేర్ చేద్దాం అనుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేర్చుకుందామా ఒకసారి? ఒక నెంబర్ ఏంటిదంటే 6, మరొక నెంబర్ ఏం తీసుకున్నా అంటే 9 అని మరొక నెంబర్ తీసుకున్నాను. ఈ రెండు నెంబర్స్లో 6 ఒకటి తీసుకున్నాను, రెండోది 9 ఒకటి తీసుకున్నాను. ఈ రెండు నెంబర్లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ అనేది చెప్పాలి అనుకున్నాం. అలా చెప్పాలి అంటే మనం ఎలా చెప్తాము? ఒక 2 నెంబర్స్ తీసుకున్నాను, విచ్ నెంబర్ ఈజ్ ద గ్రేటర్ నెంబర్ కంపేర్ చేసి చెప్పాలి. 6 అనేది ఒక నెంబర్ తీసుకున్నాను, రెండోది 9 ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ రెండింటిలో విచ్ వన్ ఈజ్ ద గ్రేటర్ నెంబర్ అని చెప్పాలంటే ఏ కంపేర్ చేయాలంటే 6 ఏమో is వాడాలి less ఇక్కడ? than 9. ఇక్కడే వాడాలి. రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయాలి. ఆ రిలేషనల్ ఆపరేటర్స్ వీటికి సూటబుల్గా ఏదైతే ఆపరేషన్ ఉంటుందో ఆ ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా మనం ఏం చేయొచ్చు? ఒక వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే కంపేర్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడైతే మా అబ్బాయి ఏం చెప్పాడంటే లెస్ దాన్ అనే సింబల్ పెట్టుకున్నారు అనుకోండి సార్, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది సార్ అని చెప్పాడు అనమాట. అవునా కాదా? ఇదే మనం ఏం చేద్దాం అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఎలా తెలుసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. పైథాన్లో అయితే మనం ఇదే ఆపరేషన్ కనుక చేయాలనుకో ఎలా రాస్తామంటే మనము ఎలా రాస్తాం? ఆపరేషన్ నేర్చుకోవాలంటే ఎలా చేస్తామంటే జస్ట్ వన్ సెకండ్. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము? ప్రింట్ హాఫ్. ఎందుకని మనం చూసేదంతా కూడా ఎక్కడ చూద్దాం అనుకున్నాం? అవుట్పుట్లో చూద్దాం అనుకున్నాం. అవుట్పుట్లో మనం చూడాలి అంటే ఏం చేయాలి? ప్రింట్ హాఫ్ అని తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? ఒక నెంబర్ 6, అలానే మరొక నెంబర్ ఏంటంటే 9.
ఈ రెండింటి మధ్యలో ఏంటంటే గ్రేటర్ నెంబర్ ఏదో చూద్దాం అనుకున్నాం. గ్రేటర్ నెంబర్ ఏదో తెలుసుకోవాలనుకో అప్పుడు ఏం చేసేసాము, లెస్ దాన్ అనేది పెట్టానమాట. అప్పుడు ఏమైందంటే 6 కంటే 9 అనేది ఇక్కడ తీసుకున్న రెండు నెంబర్స్లో బిగ్గెస్ట్ నెంబర్ అనేది 9 అనేది చెప్పాలి అంటే మనం ఏం చేసామంటే ఇలా రిలేషనల్ ఆపరేటర్ కనుక పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అది కరెక్టో కాదో తెలుసుకోవాలనుకో అవుట్పుట్ని చెక్ చేస్తాం. ఎప్పుడైతే మనం రిలేషనల్ ఆపరేటర్ పెట్టామో ఆ పెట్టినప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. ట్రూ అనేది కనుక ఏంటనుకో కరెక్ట్ మెథడ్ అనేది చేసామని దాని మీనింగ్. అంటే దాని మీనింగ్ తెలుసుకోవాలంటే ప్రీవియస్లీ మనం చెప్పుకున్నాం. ఏం చెప్పాము, లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్నదిగా ఉంది, రైట్ సైడ్ నెంబర్ పెద్దదిగా ఉండాలి అంటే అక్కడ లెస్ దాన్ అనే రిలేషనల్ ఆపరేటర్ వాడాలి అని చెప్పాం. అలానే లెఫ్ట్ సైడ్ నెంబర్ అనేది బిగ్గర్గా ఉండి రైట్ సైడ్ నెంబర్ స్మాలర్గా ఉండాలి అనుకో అప్పుడు ఏం చెప్తారంటే గ్రేటర్ అనే రిలేషనల్ ఆపరేటర్ వాడాలి అని చెప్తారన్నమాట. అలా వాడితే రైట్ సైడ్ నెంబర్ పెద్దది అనేసి బిగ్గెస్ట్ నెంబర్ రైట్ సైడ్ గ్రేటర్ దాన్ పెట్టినప్పుడు లెస్ దాన్ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబరు గ్రేటర్ దాన్ సింబల్ వాడినప్పుడు అది గ్రేటెస్ట్ నెంబర్ అని, లెస్ దాన్ అనే సింబల్ వాడినప్పుడు రైట్ సైడ్ ఉన్న నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ అనేసి చెప్తారనేసి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్స్లో ఏం నేర్చుకున్నాము, రెండు నంబర్ అంటే ఇంటీజర్ రూపంలో ఉండే రెండు వాల్యూస్ని మనం కంపేర్ చేయాలంటే రిలేషనల్ ఆపరేటర్స్తో ఈజీగా మనం కంపేర్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇంటీజర్ కాదు, నేను ఇప్పుడు నా నా టాలెంట్ కొంచెం పెరిగింది. వేటి గురించి నేర్చుకుందాం అంటే స్ట్రింగ్స్ తీసుకుందాం. అంటే రెండు స్ట్రింగ్ వాల్యూస్ని నేను కంపేర్ చేయాలి అంటే ఎలా కంపేర్ చేస్తారు అనే కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేద్దామంటే టుడే సెషన్లో మనం ఏం చేద్దామంటే డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా? అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇదే రిలేషనల్ ఆపరేటర్స్తో కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా కంపేర్ చేయొచ్చు అనమాట. అలా ఎలా కంపేర్ చేస్తాం ఏంటిది అనేది ఈజీగా నేర్చుకుంటూ వచ్చేద్దాం. అలా చేసేటప్పుడు నేను ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటి తీసుకున్నాను అంటే స్ట్రింగ్ ఆఫ్ ఏ అని తీసుకున్నాను. అలానే ఇంకోటి ఏం తీసుకున్నాను అంటే స్ట్రింగ్ ఆఫ్ బి అని తీసుకున్నాను. ఈ రెండింటి నెంబర్స్లో విచ్ వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ 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 విచ్ స్ట్రింగ్ క్యారెక్టర్ ఈజ్ ద బిగ్గెస్ట్ అనేసి నేను తెలుసుకోవాలి అనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాము, అప్పుడు రిలేషనల్ ఆపరేటర్ని ఎక్కడ అప్లై చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను తెలుసుకుందాం అనుకున్నాను. ఎలా చేస్తాం ఒకసారి నేర్చుకుందామా? ఓకే, ఇప్పుడు మనం ఏం పెట్టాలి, ఇక్కడ ఏం పెట్టాలి, ఏ రిలేషనల్ ఆపరేటర్ పెట్టడం ద్వారా ఏది బిగ్గెస్ట్ అని చెప్పగలము? నేను రెండు వాల్యూస్ తీసుకున్నాను, ఒకటి ఏ అనే క్యారెక్టర్, రెండోది బి అనే క్యారెక్టర్. ఈ రెండింటిలో బిగ్గెస్ట్ క్యారెక్టర్ ఏది అనేది నేను చెప్పాలి అనుకున్నాను. గ్రేటర్ దాన్. ఇక్కడ మనం ఏం చేయాలి, గ్రేటర్ దాన్ అనే ఆపరేటర్ పెట్టడం ద్వారా తెలుసుకోవచ్చా? ఓకే, ఒకసారి మనం ఏం చేద్దామంటే ఒకసారి మా అమ్మాయి చెప్పింది కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసి వచ్చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ మనం రాస్తానంటే ఫస్ట్ వన్ ఏం రాస్తానంటే డబుల్ కోట్స్లో ఒకటి రాస్తాను ఏ అని. అలానే కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టేసి ఇక్కడ ఏం చేశానంటే డబుల్ కోట్స్లో నేను ఏం చేశానంటే బి అని పెట్టాను. ఇప్పుడు నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. అంటే ఏమని చెప్పింది అవుట్పుట్ ఫాల్స్ అని చెప్పింది. అంటే గ్రేటర్ దాన్ పెట్టామంటే ఏంది, లెఫ్ట్ సైడ్ నెంబర్ పెద్దది అనేది కనుక చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రేటర్ దాన్ పెడతారు. బట్ ఈ అమ్మాయి చెప్పిన కండిషన్ తప్పు అయిపోయింది. అంటే ఇక్కడ ఏం వాడాలి అనేసి అర్థమైంది మనకి, లెస్ దాన్ అనే కండిషన్ వాడితేనే కరెక్ట్ ఉంటుంది అనేసి అర్థమైంది. వై ఎలా పెట్టాను, సో ఎలా చేయగలిగాను అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో నేర్చుకున్నాం. ఓకే, అంటే మనం ప్రతిసారి అది కాకపోతే ఇది కాకపోతే అది పద్దాకులు పెట్టుకోకూడదు కదా. మనం పెట్టిన కండిషన్ అనేది కరెక్టా కాదనేది బాగా ప్రాపర్గా నేర్చుకోవాలి కదా. అలా నేర్చుకోవాలంటే మనం ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని ఏం చేద్దామంటే మన సెషన్ని కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే ఓకే యా నేనేం చేశాను ఏ అనే ఒక స్ట్రింగ్ ఉంది, అలానే బి అనే ఒక స్ట్రింగ్, రెండు స్ట్రింగ్స్ ఉన్నాయి. ఈ రెండు స్ట్రింగ్స్ని నేనేం చేద్దామంటే కంపేర్ చేద్దాం అనుకున్నాను. ఎలా కంపేర్ చేద్దాం అనుకున్నాను, బిగ్గెస్ట్ నెంబర్ ఇది రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో మనం ఏం చేద్దామంటే ఈ రెండిట్లో ఏదైతే బిగ్గెస్ట్ నెంబరో
ఆ బిగ్గెస్ట్ నెంబర్ని నేనేం చేద్దామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అర్థమయ్యేలా కంప్యూటర్కి చెప్పాలి అనుకున్నాను. అలా చెప్పాలి అంటే ఎలా చెప్తాను అనేది చూద్దాం అనుకున్నాం. ఏబిసిడీలు ఇవన్నీ మనకి తెలియదు కదా. అలా అలా చేయాలి అంటే ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఇదైతే మాకు చెప్పేశారు. ఏ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి చిన్నది సార్, బి అనేది పెద్దది కాబట్టి బి ఈజ్ బిగ్గర్ సార్ అని చెప్పేసేసి మా వాళ్ళు చెప్పేశారు. అందుకోసం ఏం చెప్పారంటే ఇక్కడ లెస్ దాన్ కనుక పెట్టుకున్నాం అనుకో సార్, ఏ అనేది చిన్నది కదా, ఏ అనేది ఫస్ట్ వస్తుంది, బి అనేది సెకండ్ వస్తుంది కాబట్టి బి అనేది పెద్దది కాబట్టి సో ఇక్కడ లెస్ దాన్ పెట్టండి సార్ అని చెప్పాడు. సరే అని నేను ఏం చేశానంటే స్మాల్ క్యాపిటల్ ఏ అనేది ఒకటి తీసుకున్నాను. అలానే ఇప్పుడు ఏం చేశానంటే స్మాల్ ఏ అని తీసుకున్నాను. ఈ రెండింటిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏది రిలేషనల్ ఆపరేటర్స్ ద్వారా ఎలా చెప్పగలం? Which one is bigger? A is greater than Which small. A? Capital A is bigger. బిగ్గర్ వన్. అవునా కాదా? మా అమ్మాయి చెప్పింది. ఈ చెప్పినవన్నీ కూడా తప్పులు అనమాట. మా అమ్మాయి చెప్పింది కూడా. ఎలా ఇవన్నీ కరెక్ట్గా మనం చెప్పాలి అంటే ఎలా చెప్పగలగాలి అంటే ఆ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. ఓకే డన్. ఇక్కడ మనం ఏం రాశాను? ఇక్కడ నేనేం రాశాను? ఏం రాశాను? క్యాపిటల్ ఏ రాశాను. ఏం క్యాపిటల్ ఏ రాశాను? స్ట్రింగ్ ఆఫ్ ఏ అంటే దాన్ని ఏమంటారు? ఒక క్యారెక్టర్ అంటాం కదా. ఓకే డన్. మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా ఒక క్యారెక్టర్ని కనుక ఎంటర్ చేసామనుకో, ఆ క్యారెక్టర్ ఎంటర్ చేయగానే కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది? ఎస్టర్డే మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక క్యారెక్టర్ని కనుక మనం ఎంటర్ చేసామనుకో, దాన్ని కంప్యూటర్ ఎలా స్టోర్ చేసుకుంటుంది? యూనికోడ్. ఇంటీజర్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది అని తెలుసు కదా, నంబర్ రూపంలో. దాన్ని యూనికోడ్ వాల్యూ అంటాం కదా. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు రెండు క్యారెక్టర్స్ని కంపేర్ చేద్దాం అనుకున్నాం. ఏంటిది? సపోజ్ ఏ దీని గురించి చూద్దాం, తర్వాత స్మాల్ ఏ గురించి చూద్దాం. ఓకేనా? ఇది బి అని చేసేసుకుంటున్నాం. ఓకే, ఏ అనగానే ఏ అనే దాన్ని కంప్యూటర్ అనేది ఏ నెంబర్తో స్టోర్ చేసుకుంటుంది? మీ అందరికి తెలుసు కదా, ఏ నెంబర్తో స్టోర్ చేసుకుంటుంది? 65. అదేంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే డన్. అలానే బి అనగానే ఏ నెంబర్తో స్టోర్ చేసుకుంటుంది? 66తో చూసుకుంటుంది. ఇప్పుడు నీకు ఇంటీజర్ రూపంలో కంపేర్ చేయడం నీకు అర్థమైనట్టేనా? 65 అనే నెంబర్ చిన్నదా? 65 అనే నెంబర్ పెద్దదా? 66 అనే నెంబర్ పెద్దదా? 66 పెద్దది. రెండు నెంబర్స్ వచ్చినాయి కదా, రెండు నెంబర్స్ లో ఏది పెద్దది? 66 అనేది పెద్దది. పెద్ద నెంబర్ రైట్ సైడ్ నెంబర్ పెద్దది అన్నప్పుడు మనం ఇక్కడ ఏ ఆపరేటర్ వాడాలి? లెస్ దాన్ అనే ఆపరేటర్ వాడడం ద్వారా ఈజీగా సాల్వ్ చేసామా లేదా? అంటే స్ట్రింగ్ రూపంలో ఉన్నప్పుడు మనం ఎలా అప్లై చేయాలో మనకి తెలియదు అనమాట. అందుకొని కంప్యూటర్ అనేది అందుకొని మనం కంపేర్ చేయాలంటే కరెక్ట్గా చెప్పలేము అనమాట. అదే కంప్యూటర్ అనేది ఎలా ఆ కండిషన్ని ఒక వాల్యూని ప్రజెంట్ చేసిందంటే మనం ఏదైతే తీసుకున్నామో ఆ తీసుకున్న క్యారెక్టర్ని కంప్యూటర్ అనేది ఏం చేసిందంటే ఇంటీజర్ రూపంలో ఏం చేసిందంటే స్టోర్ చేసుకోవడం అనేది చేసింది అనమాట. అందుకని ఆ నంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నంబర్స్ని ఏం చేసిందంటే కంపేర్ చేయడానికి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని ఇవ్వడం ద్వారా కంప్యూటర్ ఏం చేసుకుంటుందంటే అప్పుడు అర్థం చేసుకోవడం అనేది జరిగింది అనమాట. అలా మనకి ఏం చేస్తుందంటే అవుట్పుట్ని ప్రజెంట్ చేయడం అనేది జరిగింది అనమాట. అందుకోసం ఇందాక నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ ఆఫ్ ఏని ఒక స్ట్రింగ్ ఆఫ్ బి అని తీసుకొని ఆ రెండు స్ట్రింగ్స్ ని కంపేర్ చేస్తే అక్కడ లెస్ దాన్ అనే క్యారెక్టర్ పెట్టినప్పుడు నాకు ట్రూ అనేది ఎందుకు వచ్చిందంటే ఈ పాయింట్ ఆధారంగా మాత్రమే కంప్యూటర్ మనకి ఏం చేసిందంటే మనం రాసిన కోడ్ ని అర్థం చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా? ఓకేనా. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇదే ఎగ్జాంపుల్ ని ఒకసారి చెక్ చేసుకుని వచ్చేద్దాం. ఓకేనా? ఓకేనా. ఎందుకంటే ఈ కండిషన్ అనేది కరెక్టో కాదో చెప్పాలి అంటే ఎలా చెప్పాము అనేది తెలుసుకోవడానికి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. ఏంది? ఏ అనే క్యారెక్టర్ యొక్క నెంబర్ ఎంతో తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలంటే కాన్సెప్ట్ ఏంటి? ఏం చేయాలి? ఒక క్యారెక్టర్ యొక్క నంబర్ తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ వాడాలి? ఓఆర్ డి ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే నేర్చుకోవచ్చు అనమాట యూనికోడ్లు. అలా పెట్టేసేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైంది అంటే ఏ అనే క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ అనేది తెలిసిపోయింది. ఎంతని? 65 వచ్చేసింది. అలానే బి అనే క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ కూడా ఎంతో తెలుసుకున్నాం. ఓకేనా? అందుకని దీన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేశానంటే పేస్ట్ చేసేసాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే ఏని రిమూవ్ చేసేసి బి అని ఇచ్చేసాను. నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను.
నాకేమైంది అంటే అప్పుడు నాకేమైందంటే 66 అని వచ్చింది. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ ఏంది ఏ. ఏ అంటే ఎంత 65, బి అంటే ఎంత 66. అంటే ఏ అనేది చిన్నది, బి అనేది పెద్దది. అలాంటి కండిషన్లో కంపేర్ చేయాలంటే ఏ ఆపరేటర్ వాడాలి? అందుకోసం లెస్ దాన్ అనే ఆపరేటర్ పెట్టడం ద్వారా కంప్యూటర్ అనేది ఏం చేసిందంటే ఈ లైన్ ఆఫ్ ద కోడ్ని ఇలా అర్థం చేసుకోవడం అనేది చేసింది అనమాట. అందువల్ల ఏం చేసిందంటే మనకు ఒక అవుట్పుట్ని ప్రజెంట్ చేసింది అనమాట. ఓకేనా? ఓకే డన్. అంటే రెండు స్ట్రింగ్స్ని మనం కంపేర్ చేస్తే ఎలా కంపేర్ చేస్తుందంటే కంప్యూటరు యూనికోడ్ వాల్యూస్ని ఆధారంగా చేసుకొని ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన క్యారెక్టర్స్ని ఏం చేస్తుందంటే కంప్యూటరు ఇలా రీడ్ చేస్తుంది అనేది మనకు అర్థమైపోయింది అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక ఎగ్జాంపుల్ ఏం పెట్టాను? స్మాల్ ఏ క్యాపిటల్ ఏ విచ్ వన్ ఈస్ బిగ్గర్ అనేది చెప్పాను అనమాట. విచ్ వన్ ఈస్ బిగ్గర్ అని చెప్పాను. అలా చెప్పాలి అంటే ఏం చేసేసాము అనేది చూద్దాం. ఈ కండిషన్ చేయాలి. ఈ కండిషన్ చేయాలంటే మీ చేతే చేయిస్తాను. అలా చేయాలంటే ఈ మొత్తం తీస్తాను. ఇక్కడ ఏ అనే క్యారెక్టర్ యొక్క వాల్యూ, అలానే మనం ఏం చేసాము స్మాల్ ఏ అనే క్యారెక్టర్ ఎంతో కూడా తెలుసుకున్నాం. స్మాల్ ఏ అనేది పెడదాం. దాని యొక్క యూనికోడ్ వాల్యూస్ ఎంతో చూద్దాం. ఎంతో చూస్తే ఎంత వచ్చింది? క్యాపిటల్ ఏ అంటే 65 వచ్చింది. స్మాల్ ఏ అంటే ఎంత వచ్చింది? 97. అంటే ఏ అనే దాని యొక్క వాల్యూ ఎంత? ఏ అనే దాని వాల్యూ ఎంత? ఏ అనే దాని వాల్యూ ఎంత? ఏ అంటే ఎంత? 65. స్మాల్ ఏ అంటే ఎంత? 97. అంటే ఈ రెండింటి మధ్యలో కంబైన్ చేయాలి అంటే ఏ ఆపరేటర్ వాడాలి మనము? ఏ ఆపరేటర్ వాడాలి? ఏ ఆపరేటర్ వాడాలి? లెస్ దాన్ అనే ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా మనం అచీవ్ చేయొచ్చా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్ ఆధారంగా పెట్టడం ద్వారా నాకు ఏమైందంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ నేను తెలుసుకోగలిగాను. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకా బోల్డ్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని అటన్నిటిని కూడా ఏం చేద్దామంటే లైన్ బై లైన్ నేర్చుకుంటే వెళ్దాం. సో లెట్స్ గో టు అవర్ పీపీటీకి వెళ్దాం. ఓకేనా? ఓకే. యా, ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ని ఒక్కసారి సమ్మరైజ్ చేసేసి మరలా వెళ్తాం. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం చెప్పామంటే మనం ఈరోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఈరోజు సెషన్లో వాట్ వీఆర్ అచీవింగ్ అంటే మనం ఏమి అచీవ్ చేస్తామంటే కొన్ని స్ట్రింగ్ క్యారెక్టర్స్ని కంపేర్ చేయడానికి ఎలా కంపేర్ చేస్తాము, అలా కంపేర్ చేసినప్పుడు కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఎప్పుడైనా సరే మనం పైథాన్ అనే లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ని కనుక కంపేర్ చేసామనుకో డైరెక్ట్గా ఎప్పుడు కూడా పైథాన్ అనేది కంప్యూటరు ఏం చేస్తుందంటే డైరెక్ట్గా కంపేర్ చేసుకోదు. మనం ఇచ్చిన స్ట్రింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే యూనికోడ్ వాల్యూస్గా మార్చేసేసి వాటి ఆధారంగా ఏం చేస్తుందంటే కంపారిజన్ అనేది చేయడం ద్వారా రిజల్ట్ని మనకి ఏం చేస్తుందంటే డిస్ప్లే చేయడం అనేది చేస్తుంది అనమాట. అలా చేసేటప్పుడు ఒక కోడ్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ డబుల్ కోడ్లో ఏ అనే ఒక క్యారెక్టర్ని అలానే బి అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. ఈ రెండింటి మధ్య లెస్ దాన్ అనే ఆపరేటర్ కనుక మనం పెట్టామనుకో అప్పుడు కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేసిందంటే ఈ రెండింటి యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత ఉందో చూసేసి ఆ రెండింటి యొక్క యూనికోడ్ వాల్యూస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? ఇంటీజర్ రూపంలో ఉంటాయి. అక్కడ వచ్చిన ఇంటీజర్ వాల్యూ ఆధారంగా ఇక్కడ పెట్టిన ఆపరేటర్ని యూజ్ చేసేసి ఏం చేసిందంటే అది ఎయిదర్ ట్రూనా ఫాల్స్ అనేది చెప్పేసేసి మనకు అవుట్పుట్లో ప్రింట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అలానే మనం ఏం చేస్తానంటే ఇప్పుడు స్మాల్ ఏ అని ఒకటి క్యాపిటల్ ఏ అని ఒకటి తీసుకున్నాను. ఆ కండిషన్ కూడా ఎలా అర్థం చేసుకుందంటే ఆల్రెడీ ఇప్పుడే కదా మనం చెప్పుకుంది స్మాల్ ఏ అంటే దాని యొక్క యూనికోడ్ వాల్యూ 97, క్యాపిటల్ ఏ అంటే దాని యొక్క యూనికోడ్ వాల్యూ ఎంతంటే 65 అని ఉందన్నమాట. అప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు మనకి ఏమైంది? గ్రేటర్ దాన్ అనే కండిషన్ పెట్టడం ద్వారా ఏమైందంటే లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ పెద్దది కాబట్టి అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే ట్రూ అని వచ్చిందనమాట. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 9, 5 అని తీసుకున్నాను. ఆ రెండింటిని కనుక కంపేర్ చేస్తే అవుట్పుట్ ఏం రావచ్చు? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 2 నెంబర్స్ తీసుకున్నాను. ప్రింట్ ఆఫ్ అని తీసుకొని నేనేం చేస్తానంటే 9 అని ఒక క్యారెక్టర్ తీసుకున్నాను అనమాట. మరొక క్యారెక్టర్ ఏం తీసుకున్నానంటే 5 అని తీసుకున్నాను. ఈ రెండింటిని కంపేర్ చేయడానికి నేను ఏం చేశానంటే ఇక్కడ గ్రేటర్ దాన్ అనే సింబల్ పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ఒకటి 9 అనే ఒక క్యారెక్టర్ తీసుకున్నాను, మరొకటి ఏం చేశానంటే 5 అని మరొక క్యారెక్టర్ తీసుకున్నాను. ఈ రెండింటి మధ్యలో నేను ఏం చేశానంటే గ్రేటర్ దాన్ అనే కండిషన్ అప్లై చేశాను. అవుట్పుట్ ఏం రావచ్చు?
ఫాల్స్. మా అబ్బాయి ఏం చెప్పాడంటే ట్రూ అని చెప్పాడు. బట్ మనకి అవుట్పుట్ ఏమని వచ్చిందంటే ట్రూ అనే వచ్చింది. ఎలా? అంటే అంతే గ్రేటర్ కదా దాన్ పెట్టాడంటే దాని సార్. మీనింగ్ ఏంటి? 9 పెద్దదని. 9 పెద్దదని చెప్పాడు. ఎలా అనేది చూద్దాం అనుకున్నాం. అప్పుడు నేనేం చేశానంటే ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా దేంట్లోని స్ట్రింగ్ రూపంలో ఉంది. స్ట్రింగ్ రూపంలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఏం చేస్తుంది కంప్యూటరు అదే నెంబర్తో ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకోదు అనమాట. అలా స్టోర్ చేసుకోవాలంటే ఏం చేస్తుంది ఇంటీజర్ రూపంలోకి మార్చుకొని ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుందని మనకు తెలుసు. అందుకోసం ఇక్కడ ఏం చేద్దామంటే ఓఆర్డిఆర్ అది ఇంటీజర్ రూపంలో ఏ నెంబర్తో స్టోర్ చేసుకుందో చూద్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళి డబుల్ కోట్స్లో 9 అని పెట్టాను. అలానే రెండోది కూడా ఎంత అని తీద్దామంటే రెండో దాని యొక్క వాల్యూ కూడా మనకు తెలియాలి కాబట్టి అందుకోసం ఏం చేశానంటే కిందకి వెళ్ళేసి నేను ఏం చేశానంటే పేస్ట్ చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే 5 అని పెట్టేశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే 9 అనే క్యారెక్టర్ యొక్క వాల్యూ ఎంతంటే ఎంతనే అర్థమైంది మీకు? ఎంతనే అర్థమైంది? 57 అని అర్థమైంది. 5 అంటే ఎంత అర్థమైంది? 53 అని అర్థమైంది. అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమొచ్చింది? అవుట్పుట్ అనేది ఏమొచ్చింది? గ్రేటర్ దాన్ పెట్టాం కాబట్టి కరెక్ట్ కాంబినేషన్ చేశాను కాబట్టి నాకు ఏమొచ్చిందంటే ట్రూ అనే వాల్యూ అనేది నాకు ఏమైందంటే అచీవ్ అవ్వడం అనేది జరిగిందనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది లేదు. అలానే మనం ఏం చేద్దామంటే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే 1 క్యారెక్టర్తో మనం కంపేర్ చేసినప్పుడు ఈజీగా అర్థమైపోయింది. అలానే ఇప్పుడు నాకేం కావాలంటే ఈ స్క్రీన్ మీద మీకు కనపడుతున్న కోడ్, ఈ కోడ్కి అవుట్పుట్ ఏం రావచ్చు? సంజయ్ డూ యూ నో? సార్ ఫాల్స్ వస్తుంది సార్. యా ఎలా వచ్చిందంటే మా వాడికి అవుట్పుట్ అంటే ఏమని వచ్చిందంటే ఫాల్స్ అని వచ్చిందంట. ఎలా? ఈ క్వశ్చన్కి ఫాల్స్ అని ఎలా వచ్చింది అనే దాని గురించి చూద్దాం. ఓకే, ఇందాక దాకా మనం ఏం చేసామంటే ఒక క్యారెక్టర్ కనుక తీసుకున్నప్పుడు నాకు ఏమైందంటే ఈజీగా తెలుసుకున్నాను. ఇప్పుడు అలా కాకుండా ఫ్యూ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకున్నాను. బ్యాడ్ అని ఒక క్యారెక్టరు, అలానే నాకేం తీసుకున్నాను అంటే ఇంకోటి బ్యాట్ అని ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. ఇప్పుడు మా వాడు ఏం చేశాడంటే సారీ B80 బ్యాట్ అని తీసుకున్నాను. ఇప్పుడు మా వాడు ఏం చేశాడంటే ఈజీగా చెప్పేశాడు అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఓకేనా ఎలా చేశాడంటే వీటిల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేశాడంటే యూనికోడ్ రూపంలోకి మార్చేసాడు అనమాట. మార్చేసేసి అప్పుడు మా వాడు ఏం చేశాడంటే ఏం చేశాడు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాడని చెప్పాడు. ఓకేనా అలానే మరొక ఎగ్జాంపుల్ కూడా చూసేసి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆధారంగా మీ అందరికి ఆన్సర్ చెప్తాను అనమాట. ఇక్కడ 98 అని ఒకటి తీసుకున్నాను, 123 అని తీసుకున్నాను, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఆపరేటర్ పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ఎర్రర్ వచ్చింది సార్. యా ఇలాంటి క్యారెక్టర్స్ అన్నిటిని కూడా కంప్యూటర్ ఎలా రీడ్ చేస్తుందంటే ఒకే ఒక మెథడ్ని ఆధారంగా చేసుకొని రీడ్ చేస్తుంది అనమాట. ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. అంటే మనం సెట్ ఆఫ్ క్యారెక్టర్స్తో కూడిన కొన్ని వాల్యూస్ని కనుక మనం కంపేర్ చేయాలనుకో కంప్యూటర్ అనేది ఎలా కంపేర్ చేసుకుంటుందంటే ఆ మెథడ్ని ఒకసారి చెక్ చేసుకుందాం. BAD అని పెట్టాను అనమాట. ఇక్కడ నేనేం పెట్టాను BAD అని పెట్టేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఇక్కడ ఏం చేశానంటే బ్యాట్ అని రాశాను. అలా రాసినప్పుడు కంప్యూటరు ఎలా సీక్వెన్స్ని తీసుకుంటుంది అనేది చూద్దాం. ఓకే ఫస్ట్ కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నాం అనుకో ఆ వాల్యూస్ని రీడ్ చేసేటప్పుడు ఎక్కడి నుండి చేస్తుందంటే లెఫ్ట్ నుండి ఎటువైపు వెళ్తుంది అంటే రైట్ సైడ్కి వెళ్తుంది అనమాట. లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ టు ఏమవుతుందంటే రైట్ సైడ్కి ఏం చేస్తుందంటే చెక్ చేసుకోవడం అనేది చేస్తుంది అనమాట. అంటే ఏ క్యారెక్టర్స్ అయినా సరే ఏం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేసి రైట్ సైడ్కి మూవ్ చేస్తుంది అనమాట. అంటే ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ రెండింటిలో ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుంటుంది. దీనిలో ఫస్ట్ క్యారెక్టర్ ఇది B, దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఇది B. అంటే రెండింటి యొక్క ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుంటుంది B. ఇక్కడ B, ఇక్కడ B ఉంది. ఓకే అది ఆన్సర్ ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు డిసిషన్ చెప్పదన్నమాట. B అంటే యూనికోడ్ వాల్యూ ఎంత 66. రెండో క్యారెక్టర్ యొక్క ఇక్కడ ఉన్న క్యారెక్టర్ యొక్క ఇక్కడ క్యారెక్టర్ కూడా ఏంటి B యొక్క యూనికోడ్ వాల్యూ అంతా 66. రెండు సమానంగానే ఉంది కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే ఈ కండిషన్కి ఆన్సర్ అప్పుడే తేల్చలేదన్నమాట.
ఏది పెద్దది ఏది స్మాల్, ఈ పెట్టిన కండిషన్ అనేది కరెక్టా కాదా అనేది చెప్పలేకపోయింది అనమాట. ఎందుకంటే ఇంకా బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్యారెక్టర్కి ఏం చేసిందంటే డిసైడ్ చేయలేదన్నమాట. అప్పుడు ఏం చేసిందంటే రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి ఏది బిగ్గర్ ఏది స్మాలరో చెప్పలేకపోయింది. ఎందుకంటే అక్కడ లెస్ దాన్ అని పెట్టాం కదా, ఇది ఈ కండిషన్ మనం తీసుకున్న కండిషన్ అనేది స్మాలా కాదా అనేది కరెక్ట్ గా జడ్జి చేయలేకపోయింది. ఎందుకంటే రిమైనింగ్ ద క్యారెక్టర్స్ ని కూడా చెక్ చేసుకుంటుంది అనమాట. అలా చెక్ చేసినప్పుడు ఏం చేసిందంటే సెకండ్ క్యారెక్టర్ ని చూసింది. ఇక్కడ సెకండ్ క్యారెక్టర్ ఏంది ఏ అంటే ఏ అనే క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత 65. ఓకే డన్. అలానే రెండో సెట్ లో ఉన్న యూనికోడ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఏంది ఏ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత 65. ఓకే డన్. ఈ రెండింటిలో కూడా ఏం చేసిందంటే కంప్యూటర్ అనేది ఇంకా ఫైండ్ అవుట్ కాలేకపోయింది. ఎందుకని రెండు వాల్యూస్ సిమిలర్ గానే ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ది చిన్నదా రైట్ సైడ్ పెద్దదా లేకపోతే లెఫ్ట్ సైడ్ ది పెద్దదా రైట్ సైడ్ చిన్నదా అనేది కరెక్ట్ గా చెప్పలేకపోయింది. అందుకోసం ఏం చేసిందంటే నెక్స్ట్ క్యారెక్టర్ కూడా ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంది. అలా చెక్ చేసినప్పుడు ఏమైందంటే నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే డిఎన్ఏ క్యారెక్టర్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది 68 అని వచ్చింది అనమాట యూనికోడ్ వాల్యూ. అలానే ఇక్కడ ఉన్న టీ అనే క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత సపోజ్ దట్ ఒక 80 దాకా ఉంటుంది కదా, 80 ప్లస్ ఉంటుంది కదా. ఓకే దట్. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ క్యారెక్టర్స్ అన్ని సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి ఫైండ్ అవుట్ చేయలేకపోయింది, అందుకని ఇది తీసేసేసింది. తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ కూడా ఏముంది సిమిలర్ గా ఉంది కాబట్టి ఇది తీసేసేసింది. తర్వాత క్యారెక్టర్ ఏంది 68, తర్వాత క్యారెక్టర్ ఏంది 80. అంటే 68 అనేది ఇక్కడ రాసిన ఆపరేటర్ ఏంది లెస్ దాన్ ఈక్వల్ టు అంటే ఆ రెండు సమానంగా ఉన్నాయా లేకపోతే లెఫ్ట్ సైడ్ నంబర్ చిన్నదా అనేసి పెట్టామన్నమాట. అంటే ఏంటిది లెఫ్ట్ సైడ్ నెంబర్ ఏంటిది ఈ లెస్ దాన్ కండిషన్ వాడేమంటే ఏంది లెఫ్ట్ సైడ్ నెంబర్ స్మాలర్ గానే ఇచ్చాము అనేసి దాని మీనింగ్ కదా. రైట్ సైడ్ నెంబర్ బిగ్గర్ దే అని చెప్పడం కదా ఈ లెస్ దాన్ అనే సింబల్ వాడేది. అందుకోసం మనకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే ట్రూ అని రావడం అనేది వచ్చేసింది అనమాట. ఓకేనా? ఓకే. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా ఒకసారి కావాలంటే చూడండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే లెస్ దాన్ ఈక్వల్ టు అని పెట్టాను అనమాట. లెస్ దాన్ ఈక్వల్ టు అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమని వచ్చిందంటే అవుట్పుట్ ట్రూ అని వచ్చింది. ఎలా వచ్చిందంటే కంప్యూటర్ ఏం చేసిందంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ఉన్న అన్ని వాల్యూస్ని ఒకేసారి డీల్ చేయదన్నమాట. ఒక్కొక్క క్యారెక్టర్ ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది చేసింది అనమాట. ఓకేనా? ఓకే, ఇది కూడా అర్థమైంది. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే 98 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 123 అని తీసుకున్నాను. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్ ఏమని రావచ్చు 98 ఈ కండిషన్ కి ఈ కోడ్ కి ఆన్సర్ అనేది ఏం రావచ్చు నాన్న వసంత 98 లెస్ దాన్ 123 అని పెట్టాను. అవుట్పుట్ ఏం రావచ్చు? ఫాల్స్ సార్. ఫాల్సా ట్రూనా? ఫాల్స్. ట్రూ సార్. ట్రూ అని రావచ్చు. ఎలా అంటే చూద్దాం. ట్రూ సార్. ఫాల్స్ అని వచ్చింది. ఎలా అనేది చూద్దాం. ఓకేనా? ఒకసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లో కూడా కొట్టి చూద్దాం. ఏంటిదంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే 98 అని తీసుకున్నాను. 98 తర్వాత ఇక్కడ ఎంత తీసుకున్నా అంటే ఇక్కడ ఎంత 123 కదా, 123 అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ప్లే అరౌండ్ చూస్తే నాకు ఎంత వచ్చింది ఫాల్స్ అని వచ్చింది. వై? ఎందుకు 98 అనే నెంబరు రెండోది అంతా 123 అంటే రెండు నెంబర్స్ కంపేర్ చేశాను. కంపేర్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నెంబర్ చిన్న నెంబరే కదా, చిన్న నెంబర్ పెట్టినప్పుడు లెస్ దానే కదా, లెస్ దాన్ అయితే నాకు ట్రూ రావాలైతే బట్ నాకు ఇక్కడ ఏమని చూపించిందంటే ఫాల్స్ అని చూపించింది. ఎందుకు ఇలా చూపించింది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను రెండు స్ట్రింగ్స్ తీసుకున్నాను. వాటిలో ఒక స్ట్రింగ్ ఏంది 98, రెండో స్ట్రింగ్ ఏంది ఇక్కడ మనం ఏం పెట్టాము ఆపరేటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. రెండో స్ట్రింగ్ ఏంది 123. ఓకేనా? ఓకే. ఎప్పుడైనా సరే కంప్యూటర్ అనేది ఎలా చేస్తుంది అన్నాను ఎంటైర్గా ఎప్పుడు తీసుకోదని చెప్పాను. ఫస్ట్ క్యారెక్టర్ నుండి చెక్ చేసుకుంటా వెళ్తుంది. అలా చెక్ చేసేటప్పుడు దీంట్లో ఫస్ట్ క్యారెక్టర్ అంత లెఫ్ట్ సైడ్ ఉన్న దాంట్లో 9, స్ట్రింగ్ ఆఫ్ 9. ఇటువైపు ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంది స్ట్రింగ్ ఆఫ్ 1.
స్ట్రింగ్ ఆఫ్ 9 అంటే ఎంత? స్ట్రింగ్ ఆఫ్ 9 అంటే ఎంత? ఒకసారి చూద్దాం. స్ట్రింగ్ ఆఫ్ 9 ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసింటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఒక 9 అనే నంబర్ యొక్క క్యారెక్టర్ 9 అనే నంబర్ యొక్క నాకేం చేద్దాం అనుకున్నానంటే 9 అనే నంబర్ యొక్క నాకేం కావాలనుకున్నాను, యూనికోడ్ వాల్యూ కావాలనుకున్నాను. అప్పుడు నేనేం రాయాలి? వార్ది ఆఫ్ 9 అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ రౌండ్ చేసి చూస్తే నాకు ఎంత వచ్చిందంటే 9 అనే నెంబర్ యొక్క యూనికోడ్ వాల్యూ ఎంత వచ్చిందంటే 57 అని వచ్చేసింది. ఓకే, ఇక్కడికి నేను 57 అని నాకు అర్థమవుతుంది. అలానే 1 అనే క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూ చూశాను. యూనికోడ్ వాల్యూ ఆఫ్ 1 అంటే ఎంతో చూశాను. 1 అని చూస్తే నాకు ఎంత చూసుకున్నాను. 1 అని చూస్తే ఎంత వచ్చిందంటే 49. ఇక్కడే మీకు అర్థమై ఉండాలి, ఇది 9 ఇది 1 అంటే ఏది బిగ్గరు ఏది స్మాలరు, ఈ రెండింటిలో ఏది బిగ్గరు ఏది స్మాలరు. 9 అనేది బిగ్గర్ కదా, అందుకోసం కంప్యూటర్ కాడ ఇక్కడ మనం ఏం పెట్టాము, ఆపరేటర్ పెట్టేసాం. అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేయగానే కంప్యూటర్కి అర్థమైపోయింది, అరే లెఫ్ట్ సైడ్ తీసుకున్న నెంబర్ ఫస్ట్ క్యారెక్టర్ బిగ్గర్ కాబట్టి రిమైనింగ్ నాకు అనవసరం, ఫస్ట్ క్యారెక్టర్ ఇది బిగ్గర్గా ఉంది కాబట్టి అంటే ఇక్కడ పెట్టిన ఆపరేషన్ అనేది ఏంటిదంటే ఫాల్స్గా పెట్టాము అనేసి కంప్యూటర్ ఏం చేసిందంటే ప్రింట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మనం స్ట్రింగ్ కనుక ఇచ్చినప్పుడు ఆ స్ట్రింగ్లో ఉన్న 1 by 1 క్యారెక్టర్స్ ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంటా డిసిషన్ అనేది కన్ఫర్మ్ చేస్తా వెళ్తుంది అనమాట. ఓకే. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా ఈ ఎగ్జాంపుల్? నో సార్. ఓకేనా. అలానే మనం ఏం చేద్దామంటే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు మరొక క్వశ్చన్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ 98 అని తీసుకున్నాను, లెస్ దాన్ 984 అని తీసుకున్నాను. ఈ మధ్యలో నేనేం చేశానంటే లెస్ దాన్ అనే ఆపరేటర్ పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? వాట్ విల్ బి ద అవుట్పుట్? ట్రూ సార్. ఎనీబడి? ట్రూ సార్. ఎలా? లెఫ్ట్ సైడ్ ఆ నెంబర్ ఏం లేదు, రైట్ సైడ్ 4తో కంపేర్ చేసుకుంటే 4 అనేది బిగ్గర్ నెంబర్ కదా సార్. అంటే ఇలాంటి కండిషన్లో కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేస్తుందంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒకసారి చూద్దాం, అంటే ప్రాపర్ మీనింగ్ అనేది చూద్దాం. ఓకే. ఇక్కడ నాకేముందంటే 98, ఇంకొకటి ఏముంది అంటే ఇక్కడ ఎంత ఉంది? 9, 8, 4. ఓకేనా. ఇప్పుడు నాకు కంప్యూటర్ అనేది ఎలా చేస్తుందంటే దీంట్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ చూస్తుంది. దీంట్లో సిమిలర్ నెంబర్ ఇక్కడ లెస్ దాన్ పెట్టాను కదా, దీంట్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏదో చూస్తుంది. ఫస్ట్ క్యారెక్టర్ సేమ్. రెండో క్యారెక్టర్ చూస్తుంది, రెండో క్యారెక్టర్ కూడా సేమ్. తర్వాత క్యారెక్టర్ చూస్తే ఇక్కడ క్యారెక్టర్ లేదు, ఇక్కడ క్యారెక్టర్ ఉంది. అరే ఇప్పుడు ఎలా చెప్పాలి అనేది చూస్తుంది అనమాట. అప్పుడు చెప్పాలి అంటే దానికి ఒక రూల్ ఉందన్నమాట కంప్యూటర్కి. ఏమని ఉంది అంటే ఫస్ట్ మనం ఏం చేసాము, ఒక్కొక్క క్యారెక్టర్ని కంపేర్ చేసినప్పుడు దాని యొక్క యూనికోడ్ వాల్యూ ఎంతో చెక్ చేసేసి దాని ద్వారా ఫైండ్ అవుట్ చేసేసింది. అలానే సెకండ్ మెథడ్లో మనం ఏం చేసాము, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తే దానిలో ఒక్కొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేసుకుంటా దానిలో ఏమైందంటే దాని యొక్క యూనికోడ్ వాల్యూస్ ఆధారంగా ఏం చేసిందంటే కరెక్ట్గా చెప్పేసింది. అలానే 98 యొక్క యూనికోడ్ వాల్యూస్ని 4 యొక్క ఇట్లా కంపేర్ చేసేటప్పుడు ఏం చేసిందంటే సిమిలర్ నెంబర్స్ కనుక ఉండి తర్వాత ఏ నెంబర్ కనుక వాల్యూ లేకపోతే అప్పుడు కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే డైరెక్ట్ యూనికోడ్ వాల్యూ ఆధారంగా చెక్ చేయదనమాట. దానికి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిదంటే ఇక్కడ మనం రాసిన స్ట్రింగ్లో క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో చూస్తుంది, ఎక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూస్తుంది అనమాట. ఎక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఇచ్చిన స్ట్రింగ్ లో దేనికైతే హైయెస్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్ ఉన్న స్ట్రింగ్ ని ఏం చేస్తుందంటే హైయెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ గా కన్సిడర్ చేస్తుంది. అలా కన్సిడర్ చేయడం ద్వారా నేనేం చేశాను, ఈ రెండింటి మధ్యలో క్యారెక్టర్స్ దేనికి ఉన్నాయి? దీనికి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇది చిన్నది ఇది పెద్దది అని చెప్పాలని మధ్యలో నేనేం చేశాను, లెస్ దాన్ పెట్టాను. కాబట్టి మనం పెట్టిన ఆపరేషన్ అనేది ఏంటిది కరెక్టేనా? అందుకోసం ఏమైందంటే ట్రూ అనే వాల్యూస్ ఏం చేసిందంటే ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. మీరేం చేస్తారంటే 98, 984 అనే నెంబర్తో మీరు ఎప్పుడు చూడొద్దు. అంటే స్ట్రింగ్ రూపంలో ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే సిమిలర్ గా కొన్ని క్యారెక్టర్స్ కనుక ఇచ్చేసేసి తర్వాత కనుక ఉంది అనుకో అప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ని కౌంట్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తుందంటే వాల్యూస్ ని డెరైవ్ చేయడం అనేది చేస్తుంది అనమాట.
ఓకేనా? ఓకేనా? దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? ఓకేనా? అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, కొన్ని స్ట్రింగ్స్ తీసుకొని ఆ స్ట్రింగ్స్తో మనం కంపేర్ చేసేటప్పుడు కంప్యూటర్ అనేది ఎలా రీడ్ చేసుకుంటుంది అనే దాని గురించి మనం ఏం చేసామంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటా వెళ్ళిపోయాం అనమాట. దీంట్లో ఎవరికి డౌట్ లేదు కాబట్టి, ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ని కంపేర్ చేయాలంటే కంప్యూటర్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది, ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఎలా రిజల్ట్ ఇస్తుందో మనకు తెలియాలి అనేసి మనం ఏం చేసేసామంటే ఇప్పుడు దాకా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనమాట. యూనికోడ్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తుందంటే స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తుంది అనే కాన్సెప్ట్ తెలుసుకోవడానికి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్ అంతా కూడా మనం ఏం చేసామంటే బేసిక్స్ అనేవి నేర్చుకున్నాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. ఏంటిదంటే నేమింగ్ వేరియబుల్స్. అంటే కొన్ని రూల్స్ మాత్రమే చెప్తాను. మనం ఏం చేద్దామంటే ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే రియల్ టైమ్ సినారియో నేర్చుకొని టుమారో సెషన్లో ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని కొంచెం బాగా నేర్చుకుందాం. ఓకే. మనం ఏం చేద్దామంటే నేమింగ్ వేరియబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఈ సెషన్లో మనం నేర్చుకుందాం. నేమింగ్ వేరియబుల్స్ అనగా మీ అందరికి అర్థమైందా? నేమింగ్ వేరియబుల్స్ అంటే ఏంటి? నేమ్ అంటే పేరు పెట్టడం. అంటే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మనందరం కూడా ఏం చేస్తున్నాం, ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నాము, వేరియబుల్స్ అనే వాటిని డిఫైన్ చేస్తున్నామా లేదా? మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం ఏం చేస్తున్నాము, డిఫైనింగ్ ఏ వేరియబుల్ అనే దాన్ని డిఫైన్ చేస్తున్నామా? ఆ డిఫైన్ చేసేటప్పుడు దానిలో వేరియబుల్కి ఒక పేరు అనేది పెడుతున్నాం కదా, ఆ పేరు పెట్టాలి అంటే మనకి ఏం కావాలంటే కొన్ని రూల్స్ అనేవి కావాలన్నమాట. అంటే ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్ నేమ్ అనేది డిక్లేర్ చేయాలి అంటే, అలా పెట్టాలి అంటే ఆ నేమ్ని పెట్టాలి అంటే ఎలా పడితే అలా పెట్టకూడదు అనమాట. ఎందుకంటే అలా సెట్ చేయాలి అంటే మనకి ఏంటంటే కొన్ని స్పెసిఫిక్గా రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ ఆధారంగా చేసుకొని మాత్రం మనం ఏం చేయాలంటే వేరియబుల్ని డిఫైన్ చేయాలన్నమాట. లేకపోతే ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మనం రాసిన కోడ్ని రిఫ్యూజ్ చేసేసింది అనమాట. కావాలంటే ఒకసారి చూడండి మీరే. ఇక్కడ నేనేం చేశానంటే ఒక వేరియబుల్, ఏదో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం అనుకున్నాను. ఏజ్ ఈక్వల్ టు ఏమని చేశానంటే 10 అని పెట్టాను. ఇలా ఇస్తే నాకు తీసుకుంది. సపోజ్ దట్ నేనేం చేశానంటే ఇక్కడ నేనేం చేశానంటే ఏజ్ 10 అని ఇచ్చాను అనమాట, తీసుకుంది. అలా నేను ఇక్కడ ఏం చేశానంటే ఏజ్ అనేది ఇవ్వకుండా నేనేం చేశానంటే ఫస్ట్ నేను వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు నేనేం చేశానంటే స్టార్టింగ్ 1 అని పెట్టేసి ఏజ్ అని పెట్టాను. ఇప్పుడు నాకేం తీసుకుంది, ఏమని తీసుకుందో చూద్దాం. ఆ వాల్యూని కంప్యూటర్ అనేది తీసుకుందా? తీసుకోలేదు. అంటే ఏంటిది, ఏజ్ అనే అక్షరం రాస్తే నాకేమైందంటే కరెక్ట్గా తీసుకుంది. అంటే ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే నంబర్తో కనుక స్టార్ట్ చేశాను వేరియబుల్ని, అప్పుడు నాకేమైందంటే ఆ వేరియబుల్ నేమ్ని కంప్యూటర్ అనేది తీసుకోలేదు. సపోజ్ అంటే పేరుతో రాసినప్పుడు ఏమైందంటే కరెక్ట్గా తీసుకుందాను. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇఫ్ అనే ఒక నేమ్తో వేరియబుల్ ఇద్దాం అనుకుందాం. ఇఫ్ అని ఇచ్చేసేసి ఇక్కడ ఏమిచ్చంటే ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. చూడు ఏమైంది, ఇఫ్ అనే నేమ్ని కూడా తీసుకోలేదు. ఎందుకోనే తెలియదు నాకు. అలానే ఒక వేరియబుల్ని డిఫైన్ చేసేటప్పుడు నేనేం చేద్దామంటే ఒక వేరియబుల్ నేమ్ ఏం పెట్టుకుందాం అంటే వైల్ అని పెట్టుకుందాం. వైల్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టి ఇక్కడ 22 అని పెట్టాను. ఇలా తీసుకున్నాక నాకేమైందంటే ఇక్కడ తీసుకున్న వేరియబుల్ నేమ్ అనే దాన్ని కంప్యూటర్ అనేది రిఫ్యూజ్ చేసేసింది అనమాట. అంటే ఈ ఫార్మాట్లో మనం కనుక ఇచ్చేసామనుకో ఆ వాల్యూ తీసుకోవట్లేదు అనమాట, ఆ వేరియబుల్ నేమ్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. వై, ఎందుకొని ఇలా యాక్సెప్ట్ చేయట్లేదు అనే కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. అంటే మనం ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలో ప్రోగ్రామ్ రాసేటప్పుడు వేరియబుల్కి నేమ్ పెట్టడం అనేది మనం ఆనవాయితీగా చేస్తూ ఉంటాం కదా. ఆ నేమ్ పెట్టేటప్పుడు మనం ఏది పెడితే అది పెడితే కంప్యూటర్ అనేది దాన్ని యాక్సెప్ట్ చేయదు. అలా యాక్సెప్ట్ చేయాలి అంటే మనం ఒక వేరియబుల్ నేమ్ అనేది మనం డిక్లేర్ చేయాలి అంటే దానికి సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఓకే. దాంట్లో రూల్ నెంబర్ 1 అంటే ఏందో చూద్దాం. రూల్ నెంబర్ 1, మనం ఎప్పుడైనా సరే ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలో మనం వేరియబుల్ నేమ్ అనేది పెట్టాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దానికి కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి. దాంట్లో రూల్ నెంబర్ 1 ఏంటిదంటే క్యాపిటల్ లెటర్. అంటే మనం పెట్టే నేమ్ అనేది మనం పెట్టే నేమ్లో ఏముండాలి అంటే క్యాపిటల్ లెటర్స్ ఉంచినా కానీ
స్మాల్ లెటర్స్ నుంచినా కానీ డిజిట్స్ నుంచినా కానీ అండర్ స్కోర్స్ అయినా సరే మనం ఉంచవచ్చు అనమాట. అలా ఉంచాలి అంటే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏ ఫార్మేట్లో ఉన్నప్పుడు మాత్రం మనం ఉంచగలమంటే చూద్దాం అనమాట. ఇక్కడ కనుక మీరు చూసేసారనుకో ఎలా పెట్టినప్పుడు మాత్రమే కంప్యూటర్ తీసుకుంటుందంటే ఫస్ట్ స్మాల్ లెటర్స్తో స్టార్ట్ చేసి మనం ఏజ్ అని ఇక్కడ రాసాను చూడండి, రైట్ సైడ్లో ఏజ్ అని ఇచ్చాను చూడండి. స్మాల్ లెటర్స్తో మనం స్టార్ట్ చేసేసామనుకో వేరియబుల్ నేము, అలా తీసుకున్న ప్రతి క్యారెక్టర్ కూడా యాక్సెప్టబుల్ అయ్యిద్ది అనమాట. అలానే రైట్ దాని పక్కన చూసాను చూడు, ఇన్పుట్ _1 అని పెట్టామనుకో అలా తీసుకున్నా కానీ కంప్యూటర్ ఏం చేస్తుందంటే దాన్ని ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ చేస్తుంది. అలానే _స్కోర్ అని పెట్టామనుకో అలా తీసుకున్నా కానీ ఏం చేస్తుందంటే కంప్యూటర్ తీసుకుంటుంది. ఫస్ట్ మనం _ పెట్టేసి కౌంటర్ 2 అని పెట్టామనుకో అలా పెట్టినా కానీ మనకి ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్స్ ప్రతిదాన్ని కూడా ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అంటే మనం ఏదైనా ఒక నేమ్ కనుక స్టార్ట్ చేసేటప్పుడు స్మాల్ లెటర్స్తో కానీ మనం డీల్ చేసుకుంటా వెళ్ళిపోయామనుకో, లేదా ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ డీల్ చేసేసి పెట్టినా కానీ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఆ వాల్యూని తీసుకుంటుంది. అదే స్టార్టింగ్లో మనం ఏం చేస్తున్నామంటే _ అనే క్యారెక్టర్తో స్టార్ట్ చేసేసి మనం తీసుకున్నా కానీ ఏం చేస్తుందంటే ఆ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. నంబర్ అనేది మనం స్టార్టింగ్లో ఇవ్వకుండా ఎండ్లో ఇచ్చినప్పుడు కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఈ రూల్ని బేస్ చేసుకుని ఏం చేస్తుందంటే మన వేరియబుల్ని యాక్సెప్ట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఒక సెకండ్ రూల్ చూద్దాం. వేటిని కంప్యూటర్ అనేది రిఫ్యూజ్ చేస్తుంది అంటే మనం ఏదైనా వేరియబుల్ నేమ్ స్టార్ట్ చేసేటప్పుడు దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ అనేది స్పేసెస్ కనుక ఇచ్చేసేసాం, ఏదైనా ఒక నేమ్ రాసేటప్పుడు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఆ వేరియబుల్లో మనం స్పేసెస్ కానీ కామాస్ కానీ ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఫస్ట్ మీసాలాగా ఉంది చూడు, దాన్ని ఏమంటారంటే టిల్ట్ అంటారు అనమాట. టిల్ట్ కానీ @ కానీ స్లాష్ కానీ డాలర్ కానీ పర్సంటైల్ కానీ క్యాప్ కానీ ఇలాంటివి ఏమన్నా కనుక మనం పెట్టుకుంటూ వెళ్తున్నాం అనుకో, ఇలాంటి ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ని కనుక ఒక వేరియబుల్లో కనుక మనం డిక్లేర్ చేసామనుకో అలా డిక్లేర్ చేసిన ప్రతి క్యారెక్టర్ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే రిఫ్యూజ్ చేస్తుంది అనమాట. కావాలంటే మీరు ఎగ్జాంపుల్లో కనుక చూసారనుకో ఇక్కడ లెఫ్ట్ అని రాశాను అనమాట. లెఫ్ట్ అని రాయంగానే ఏమైందంటే ఆ వాల్యూని యాక్సెప్ట్ చేసింది అనమాట వేరియబుల్ నేమ్గా. అలానే _ప్లేయింగ్ అని రాశాను. అలా రాసినా కానీ కంప్యూటర్ ఏం చేసిందంటే తీసుకుందనమాట. రీడ్ రైట్ అండ్ లెర్న్ అని రాశాను. ఇలా రాస్తే వేరియబుల్ నేమ్ ఏం చేసిందంటే కంప్యూటర్ అనేది రిఫ్యూజ్ చేసింది అనమాట. ఎందుకు ఇలా చేసిందనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేర్చేసుకొని మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియోని అచీవ్ చేద్దాం. ఓకే. అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఆ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడానికి కంప్యూటర్కి ఏం చేశారంటే ఇలా మాత్రమే తీసుకుంటేనే వాల్యూస్ని తీసుకోవాలి అనేసి ఏం చేశారంటే కంప్యూటర్కి స్టార్టింగ్లోనే చెప్పారనమాట. అందుకోసం ఏం చేసిందంటే కంప్యూటర్ ఏం చేసిందంటే దానికి ఉన్న రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే ఆ వేరియబుల్ని ఏం చేసిందంటే యాక్సెప్ట్ చేయడం అనేది చేసింది అనమాట. అలా కాకుండా మనం కనుక ఆ కంప్యూటర్కి అర్థమైన రూల్లో కాకుండా వేరొక రూల్లో కనుక మనం ఇచ్చామనుకో ఆ వాల్యూస్ని ఏం చేసిందంటే కంప్యూటర్ అనేది ఏం చేసిందంటే రిఫ్యూజ్ అనేది చేస్తుంది అనమాట. అలా చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏదైనా వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు స్మాల్ లెటర్స్తో కనుక రాసామనుకో అలా రాసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్ నేమ్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ డైరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. ఇది అర్థమైపోయింది. అలానే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక క్యారెక్టర్ ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు క్యాపిటల్ లెటర్తో తీసుకున్నాను, ఏజ్ అని తీసుకున్నాను. ఏజ్ = అంటే ఇక్కడే మీకు అర్థమైపోయింది అనమాట. వైట్ కలర్ వచ్చింది అనుకో దాన్ని యాక్సెప్ట్ చేసిందని దాని మీనింగ్ అనమాట. అదే రెడ్ కలర్ వచ్చింది అనుకో వేరియబుల్ నేము అది యాక్సెప్ట్ చేయట్లేదని దాని మీనింగ్ అనమాట. అంటే క్యాపిటల్ లెటర్స్తో తీసుకున్నదని మనకి ఏమైందంటే వేరియబుల్ నేమ్ని అది యాక్సెప్ట్ చేసింది అనమాట. అలానే అచ్చంగా అన్ని క్యాప్సే తీసుకున్నాం, ఏఎస్ఎస్ అని రాసేసాను అనమాట. రాసేయగానే కూడా నాకేం చేసిందంటే కంప్యూటరు ఆ నేమ్ని యాక్సెప్ట్ చేసేసింది అనమాట. ఓకే డన్. అలానే నేను ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే స్మాల్ లెటర్స్ అన్నీ తీసేస్తే నాకు యాక్సెప్ట్ చేసేసింది, క్యాపిటల్ లెటర్స్ అన్నీ తీసుకున్నా నాకు యాక్సెప్ట్ చేసింది. అలానే ఫస్ట్ క్యారెక్టర్ అనేది నెంబర్ ఇచ్చేసేసి తర్వాత నేనేం చేశానంటే మిగతా క్యారెక్టర్స్ ఇచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడ డిఫైన్ చేశాను. ఇక్కడ డిఫైన్ చేస్తే ఇలా డిఫైన్ చేయగానే కంప్యూటర్ ఏం చేసిందంటే దీన్ని రిఫ్యూజ్ చేసేసింది అనమాట. ఓకేనా? ఓకే, ఇది కూడా చూద్దాం.
ఏఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. అంటే ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే అన్ని క్యాప్స్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసేసింది. అదే ఫస్ట్ క్యారెక్టర్ నేను ఏం చేసిందంటే 1 2 అని పెట్టేసేసి ఎస్ఈ అని ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ టు 1 2 అని పెట్టేశాను. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే కంప్యూటర్ రిఫ్యూజ్ అనేది చేసేసింది. ఎందుకని అలా చేసిందంటే ఈ ఫార్మేట్లో కనుక మనం స్టార్టింగే కనుక నంబర్ కనుక ఇచ్చామనుకో అలా ఇచ్చినప్పుడు ఏమైందంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయదు అనమాట. అదే మనం ఫస్టే మనం ఏం చేసాము అండర్ స్కోర్ అని ఇచ్చేసేసి కౌంట్ అని ఇచ్చాను అనమాట. కౌంట్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. అంటే ఫస్టే మనము అండర్ స్కోర్ అనే క్యారెక్టర్ ఇచ్చామనుకో అలా ఇచ్చినప్పుడు ఏం చేసిందంటే అలాంటి కండిషన్లో కూడా ఏం చేసిందంటే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయడం అనేది చేసింది అనమాట వేరియబుల్ నేమ్ని. అదే మనం ఏం చేస్తామంటే నంబర్స్ ఇస్తే తీసుకోదని చెప్పాను కదా, అందుకోసం ఏం చేశానంటే కౌంట్ 1 అని ఇచ్చాను ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను అనమాట. అంటే ఇలా ఇచ్చినప్పుడు కూడా యాక్సెప్ట్ చేసింది. అంటే స్టార్టింగ్లో మనం కంప్యూటర్కి నంబర్ అనేది కనుక మనం ఇచ్చామనుకో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ వేరియబుల్ నేమ్ ఏం చేస్తుందంటే కంప్యూటరు రిఫ్యూజ్ అనేది చేస్తుంది. అలా కాకుండా మనం ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇప్పుడు దాకా చెప్పుకున్న అండర్ స్కోర్ స్టార్టింగ్ ఇచ్చిన స్మాల్ లెటర్ ఇచ్చిన క్యాపిటల్ లెటర్ ఇచ్చినా కానీ స్టార్టింగ్ లో ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్స్ అన్నిటి కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ తీసుకోవడం అనేది చేసేస్తుంది అనమాట. అది రూల్ నెంబర్ 1. రెండో రూల్లో మనం ఏం నేర్చుకున్నాము, రెండో రూల్లో మనం ఏం చేసేసాము స్పెషల్ క్యారెక్టర్స్. అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అంటే లైక్ అండర్ స్కోర్ @ ఇలాంటి క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే స్టార్టింగ్ లో కనుక ఇచ్చామనుకో అది ఏం చేస్తుంది రిఫ్యూజ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. అలానే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేసేసాము ఒక కౌంట్ అని రాసి దాని పక్కన స్పేస్ ఇచ్చేసి 10 అని రాసాను అనమాట. ఈజ్ ఈక్వల్ టు నేనేం పెట్టాను అంటే 10 అని పెట్టాను. అంటే మనం ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేటప్పుడు స్పేస్ కానీ మధ్యలోకి వెళ్ళేసి నేనేం చేస్తానంటే కామాని పెట్టేసి కానీ ఈ కామాని పెట్టడం కానీ తర్వాత నేనేం చేస్తానంటే @ అని ఇలా తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే కంప్యూటరు ఆ వాల్యూస్ని ప్రాపర్గానే తీసుకోదనమాట. అది సెకండ్ రూల్లో మనం నేర్చుకున్నాం. ఇంకా బోల్డ్ అనే రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నింటిని కూడా మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో ఇంకొంచెం ఏం చేద్దామంటే లెందీగా ఉంటాయి కాబట్టి ఆ రూల్స్ అన్నింటిని కూడా టుమారో సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా. ఇప్పుడు దాకా మీ అందరికి ఏం చెప్పానంటే ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏం కాన్సెప్ట్ చెప్పానంటే మనం ఏం చేసామంటే టుడే సెషన్లో మనం ఏం చేసేసామంటే మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని కంపేర్ చేయడానికి రిలేషనల్ ఆపరేటర్ సహాయంతో మనం కంపేర్ చేయడం అనేది చేసామన్నమాట. అదే రిలేషనల్ ఆపరేటర్ పెట్టినప్పుడు 2 వాల్యూస్ మధ్య రిలేషనల్ ఆపరేటర్ అనేది పెట్టినప్పుడు మనకి అది కరెక్ట్ వేలో కంపేర్ చేసామా లేదనేది చూడాలి అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే అవుట్పుట్ ఫార్మాట్లో ట్రూ ఫాల్స్ అనే బులియన్ వాల్యూస్తో మనకి ఏం చేస్తుందంటే అప్డేట్ చేయడం అనేది చేస్తుంది. అదే మనకి నెంబర్స్ అంటే బాగా తెలుసు కాబట్టి నెంబర్ సిస్టమ్స్ వాటి ఆధారంగా వాల్యూస్ని కంపేర్ చేయడం ఈజీగా వచ్చేసేసింది. అలానే మనం ఏం చేస్తామంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నంబర్స్నే కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే రిలేషనల్ ఆపరేటర్స్ సహాయంతో మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్స్ని కూడా ఏం చేయొచ్చు అంటే కంపేర్ చేయొచ్చు అనమాట. అలా కంపేర్ చేయాలి అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మనం కంపేర్ చేసిన క్యారెక్టర్స్లో ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ నుండి లాస్ట్ క్యారెక్టర్ వరకు ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్ యొక్క యూనికోడ్ వాల్యూస్ని తీసుకొని ఆ వాల్యూ అనేది దేనికి స్మాల్ ఉంది దేనికి బిగ్ ఉంది అనేది చెక్ చేసుకోవడం ద్వారా ఏం చేస్తుందంటే మనం కంపేర్ చేసిన ఆపరేషన్స్కి ఈదర్ ట్రూనా ఫాల్స్ అనేది ఏం చేస్తుందంటే జడ్జి చేయడం అనేది చేస్తుంది అనమాట. అలా ఎలా జడ్జి చేస్తుంది అనేసి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం అనమాట. ఓకేనా. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్, నో డౌట్. అలానే మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక టికెట్ తీసేసుకొని ఆ టికెట్ని సాల్వ్ చేయడం ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ని ఎండ్ చేసేసుకుందాం. ఓకే. టుడే సెషన్ ఏంటిదంటే టుడే సెషన్లో మనం డిస్కస్ చేసుకునే నెక్స్ట్ టికెట్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఏంటిదంటే వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్? Write a program to print right angle triangle of n rows using stars where integer n is given as output. అంటే మనకి ఏం చెప్పారంటే ఒకటి చెప్పారనమాట. ఏం చెప్పారు? ఒక ప్రోగ్రామ్ రాయమన్నారన్నమాట. ఆ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ప్రింట్ కూడా చేయమన్నారన్నమాట. అవుట్పుట్ ఎలా ప్రింట్ చేయమన్నారంటే స్టార్స్ అనేవి ఉండాలన్నమాట. ఆ
వాటిలో ఎన్ని ఉండాలంటే ఎన్ రోస్, అంటే ఎన్ రోస్ ఉండేటట్లు మనం ఏం చేయాలంటే స్టార్స్ని అరేంజ్ చేయాలన్నమాట. అలా అరేంజ్ చేసినప్పుడు మనకి ఆ అవుట్పుట్ మొత్తం కూడా ఎలా కనపడాలి అంటే మనకి ఎలా కనపడాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మెట్లో కనపడాలన్నమాట. అంటే అలా మనం తీసుకునేటప్పుడు మనం వాల్యూస్ అన్ని కూడా ఏం చేయాలి అంటే డైరెక్ట్గా తీసుకోకుండా ఇన్పుట్ ఫార్మాట్లో రోస్ యొక్క వాల్యూస్ని మనం తీసుకోవాలి అని చెప్పాడు అనమాట. అలా చెప్పినప్పుడు ఎలా అరేంజ్ చేస్తాము అని చెప్పాడు అనమాట. దీన్ని తెలుసుకోవాలంటే నేను ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాను. ఏమని తెలుసుకున్నా అంటే ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకున్నాను అనమాట, 4 అని తీసుకున్నాను. అంటే 4 అని తీసుకున్నాను కాబట్టి ఈ క్వశ్చన్లో ఏం చెప్పాడు, యూజింగ్ 4 అంటే మనం ఇంటీజర్ ఇన్పుట్ ఫార్మాట్లో ఏదైతే తీసుకున్నామో అన్ని రోస్ అనేవి రావాలన్నమాట. అన్ని రోస్లో ఏముండాలి, స్టార్స్ అనేవి ఉండాలి. ఇక్కడ కనుక మీరు చూసారనుకో స్టార్ ఫస్ట్ రోలో 1 స్టార్ ఉంది, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్ వచ్చేసినాయి. అంటే మనం అక్కడ స్టార్స్ అనేవి ఉండాలి అన్నాడు. ఆ స్టార్స్ అన్ని కూడా ఎలా ఉండాలి అన్నాడు, ఆ స్టార్స్ అన్నిటిని కూడా అవుట్పుట్ కనుక చెక్ చేస్తే అవన్నీ మనకి ఎలా ఉండాలంటే ట్రయాంగులర్ ఫార్మాట్లో ఉండేటట్లు మనకి ఏం కావాలంటే అరేంజ్ అవ్వాలి అవుట్పుట్ ఫార్మాట్ అనేది చెప్పాడు. ఇలా చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాము అనేది మనోడు అడిగిన క్వైరీ అనమాట. ఎస్టర్డే సెషన్లో మనం ఏం నేర్చుకున్నాము, ఒక ఎన్ రోస్ తీసుకున్నాము, అలానే ఆ ఎన్ రోస్ అన్నిటిని కూడా అరేంజ్ చేస్తే అవన్నీ ఎలా ఉండాలి, స్క్వైర్ షేప్లో స్టార్స్ అనేవి అరేంజ్ అవ్వాలి అని చెప్పాడు. అలా అరేంజ్ చేయాలి అంటే ఎలా అరేంజ్ చేస్తాము లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్నాం అనమాట. ఈ సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఒక ప్యాటర్న్లో మనం ఏం చేయమన్నాడు, స్టార్స్ని అరేంజ్ చేయమన్నాడు అనమాట. అలా అరేంజ్ చేసేటప్పుడు ఏం కావాలన్నాడు, ఆ స్టార్స్ అన్ని కూడా ఎలా ఉండాలన్నాడు, రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫార్మెట్లో ఉన్నప్పుడు మాత్రమే నాకేం కావాలంటే ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఉండేటట్లు చూపించమన్నాడు. ఇలాంటి క్రిటికల్ టాస్క్లు కనుక చేయాలి అంటే మనం ఎలా చేస్తాము ఏంటిది అనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఓకే ఫస్ట్ ఇలాంటి టాస్క్ కనుక మనం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే టాస్క్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ లైన్ మనకి తెలుసు కాబట్టి ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ పెయింట్లోకి ఉండి చేద్దాం. ఓకే. ఫస్ట్ ఏం చెప్పాడు ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉండాలి అన్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, 4 అనే ఇన్పుట్లో నేను ఒక నెంబర్ తీసుకున్నాను అనమాట. ఇన్పుట్లో నేను ఏం తీసుకున్నాను, ఒక నెంబరు 4 అని తీసుకున్నాను. సపోజ్ ఇన్పుట్లో ఒక నెంబర్ ఏం తీసుకున్నాను అంటే 4 అని తీసుకున్నాను. ఓకేనా, 4 అని తీసుకున్నా అంటే నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏం కావాలని చెప్పాడు. అవుట్పుట్ ఏం చెప్పాడు, ఒక ఇంటీజర్ ఇన్పుట్లో 4 అని తీసుకున్నాను. అంటే నాకేముండాలన్నాడు, 4 రోస్లో రైట్ యాంగులర్ ఫార్మాట్లో నాకేం కావాలంటే స్టార్స్ అనేవి అరేంజ్ అవ్వాలి అన్నాడు. అంటే లైక్ ఎలా ఇక్కడ ఇట్లా స్టార్ రావాలి, తర్వాత ఏం కావాలి, ఇక్కడ ఒక స్టార్ రావాలి, ఇక్కడ ఒక స్టార్ రావాలి అని చెప్పాడు. అంతేనా కాదు, అవుట్పుట్లో మనకు చూపించాడు కదా ఇలా ఉండాలి అనేసి. మళ్ళీ తర్వాత ఏం కావాలి, ఇక్కడ ఒక స్టార్ రావాలి, ఇక్కడ ఒక స్టార్ ఉండాలి, ఇక్కడ ఒక స్టార్ ఉండాలి అని చెప్పాడు. అలానే తర్వాత రో తీసుకున్నాం అనుకో, ఎలా ఉండాలి, ఇక్కడ ఒక స్టార్ ఉండాలి, ఇక్కడ ఒక స్టార్ ఉండాలి, ఇక్కడ ఒక స్టార్ ఉండాలి, దీని పక్కన ఒక స్టార్ ఉండాలి. అంటే మనం రాసే టాస్క్ అనేది ఎలా ఉండాలి, ఇలా అవుట్పుట్ రావాలి అనేసి మనకు చెప్పాడు. అంతేనా కాదా, అవునా కాదు, ఇక్కడ దాకా చెప్పినాక ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇలాంటి ఒక ప్యాటర్న్లో ఇలాంటి టాస్క్లు కనుక డీల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే రోస్ ఎంతో తెలుసుకోవాలన్నమాట. రోస్ ఎన్నో తెలుసుకోవాలన్నమాట. రో నంబర్ టోటల్ రోస్ ఎన్నో తెలుసుకోవాలన్నమాట. టోటల్ రోస్ ఎన్నో తెలుసుకోవాలి. ఎన్ని రోస్ ఉండాలి మనకి, ఎన్ని రోస్ ఉండాలి, మనం తీసుకునే ఎగ్జాంపుల్కి ఎన్ని ఉండాలి, 4 రోస్ ఉండాలి. అంటే రోస్ ఎన్ని ఉండాలి, రోస్ ఈక్వల్ టు ఎన్ని ఉండాలి మనకి 4 ఉండాలని అర్థం. ఎందుకంటే అందుకోసం ఏం చేశానంటే n ఈక్వల్ టు 4 అని తీసుకొని అలా అరేంజ్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మనకి ఏం తెలియాలి అంటే ఇక్కడ జరిగిన క్వశ్చన్ ఏంటిదో చూడాలి. ఫస్ట్ రో ఇక్కడ రాసుకున్నది ఏంటిది, ఫస్ట్ రో
ఇది ఫస్ట్ రోనేనా, ఫస్ట్ రో. ఇది సెకండ్ రో. సెకండ్ రోలో ఏముండాలి, 2 స్టార్స్ ఉండాలి. థర్డ్ రోలో ఏముండాలి, థర్డ్ రోలో ఏముండాలి, ఎలా అరేంజ్ చేయాలనేది చూస్తుంది. థర్డ్ రోలో ఏముండాలి, 3 స్టార్స్ అరేంజ్ చేయాలి. తర్వాత రోలో ఏం చేయాలి, 4 స్టార్స్ అరేంజ్ చేయాలి. ఓకేనా, ఓకే డన్. రోస్లో ఫస్ట్ రోలో 1 స్టారు, రెండో రోలో 2 స్టార్స్, మూడో రోలో 3 స్టార్స్, నాలుగో రోలో అంటే ఇక్కడ రాసిన ఈ ప్యాటర్న్లో ఇక్కడ ఉన్న ఈ స్టార్ లైన్ ఏమంటారంటే ఫస్ట్ రో అంటారు. ఇక్కడ ఉన్న వాటిని ఏమంటారంటే సెకండ్ రో అంటారు. ఇక్కడ రాసాను చూడండి, వీటిని ఏమంటారంటే థర్డ్ రో అంటారు. ఇక్కడ రాసిన వాటిని ఏమంటారంటే ఫోర్త్ రో అంటారు. ఓకే అర్థమైంది. ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 1 స్టార్ ఉండాలి. సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ఉండాలి, 2 స్టార్స్ ఉండాలి. థర్డ్ రోలో ఎన్ని స్టార్స్ ఉండాలి, 3 స్టార్స్ ఉండాలి. ఫోర్త్ రోలో ఎన్ని స్టార్స్ ఉండాలి, 4 స్టార్స్ ఉండాలి. అంటే మనం ఏం చేయాలి అంటే ఒక రోలో ఎన్నెన్ని స్టార్స్ ఉండాలి అనేది మనం ఏం చేయాలి అంటే చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఒక రోలో ఎన్ని స్టార్స్ ఉండాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఒక రోలో ఎన్ని స్టార్స్ ఉండాలి, ఫస్ట్ రోలో 1 స్టార్ ఉండాలి. రెండో రోలో అయితే ఎన్ని ఉండాలి, 2 స్టార్స్ ఉండాలి. మూడో రోలో అయితే ఎన్ని ఉండాలి, 3 స్టార్స్ ఉండాలి. నాలుగో రోలో అయితే ఎన్ని ఉండాలి, 4 స్టార్స్ ఉండాలి అని నాకు చెప్పాడు అనమాట. అవునా కదా, ఇక్కడ దాకా ఏమన్నా డౌట్ ఉందా? అంటే మన టాస్క్ ఏంటిది, ఎన్ రోస్ని తీసుకోవాలి. వాటిలో మనం ఏం చేయాలి అంటే స్టార్స్ని మాత్రమే ప్రజెంట్ చేయాలి. ఆ స్టార్స్ అన్ని కూడా ఎలా ఉండాలి అంటే ఒక ట్రయాంగులర్ ఫార్మేట్లో ఉండాలి అని చెప్పాడు. ఎగ్జాంపుల్గా నాకేం చెప్పాడు, సపోజ్ దట్ ఒక టాస్క్లో నేనేం చేశానంటే 4 అనే ఒక నంబర్ కనుక తీసుకున్నానంటే, ఒక ఇన్పుట్ ఫార్మాట్లో 4 అని తీసుకున్నానంటే నాకు అవన్నీ కూడా ఎలా అరేంజ్ అవ్వాలి అంటే ఇలా 4 రోస్లో ఇలా ట్రయాంగులర్ ఫార్మాట్లో నాకేం కావాలంటే ఉండేటట్లు, నువ్వు ఏ నెంబర్ తీసుకున్నా ఇదే ఫార్మాట్లో ఉండేటట్లు నాకేం చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ రాయండి అని అడిగాడు అనమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా అలానే ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఓకేనా, అలా ఉండేటట్లు మనకి ప్రోగ్రామ్ రాయండి అని చెప్పారు. అలా రాయాలి అంటే ఎలా రాయాలి అనేది నాకు తెలియాలి. అలా రాయాలి అంటే నేనేం చేశానంటే ఇన్పుట్లో ఎంత తీసుకున్నాను అనమాట. ఇన్పుట్లో ఏం తీసుకున్నాను 4 అని పెట్టాడు. అంటే నేనేం చేశానంటే ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ని ఆధారంగా మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ రాయాలి కదా. అలా రాయాలి అంటే నేనేం చేశానంటే ఒక వేరియబుల్ని డిఫైన్ చేశాను. ఏమని రాశాను, ప్రోగ్రామ్ ఇది రాసుకుంటున్నాను వరకు ఇన్పుట్లో రాసిన దాని ఆధారంగా ప్రోగ్రామ్ రాయాలి కాబట్టి ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ ఇన్పుట్లో నేను ఎంత పెట్టాను, 4 అని పెట్టాను. 4 అనేది ఏంటిది, ఇంటీజర్ ఫార్మాట్లో పెట్టాను కాబట్టి ఏం చేస్తానంటే ఇంట్ ఆఫ్, అంటే 4 రోస్తో ఉండాలి కాబట్టి ఏం చేస్తానంటే ఇంట్ ఆఫ్ ఏమని పెట్టానంటే ఇన్పుట్ ఆఫ్ అని పెట్టాను. ఇన్పుట్ ఆఫ్ అని రాశాను. ఎందుకు రాశాను, మనం తీసుకునేది ఏముండాలి, 4 రోస్లో ఏముండాలి, 4 రోస్లో నాకు ఏం కావాలంటే అరేంజ్ చేయాలి. వీటిని అరేంజ్ చేయాలి, స్టార్స్ని అరేంజ్ చేయాలి. అంటే 4 రోస్లో అరేంజ్ చేయాలంటే ఏంటి, మనం తీసుకున్న వాల్యూ ఏమై ఉండాలి, ఇంటీజర్ అయినప్పుడు మాత్రమే మనం 4 రోస్లో అరేంజ్ చేయగలమని అర్థమైంది. అంటే మనం ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ని ఆధారంగా మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఏం చేస్తారంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాస్తాం. అర్థమైపోయింది, ఓకే డన్. ఇప్పుడు నాకు రెండో పాయింట్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం అక్కడ ఉన్న స్టార్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్యాటర్న్లో మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇప్పుడే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం వర్క్ చేసేటప్పుడు అక్కడ ఇచ్చిన అవుట్పుట్ చేయాల్సిన దానికి లాజిక్ని మనం ఎదుర్కోవాలన్నమాట. ఇలా అరేంజ్ చేసి ఉన్నాయి అనుకో కొన్ని స్టార్స్, అలా అరేంజ్ చేసినప్పుడు రోజు కాలమ్స్ అనే వాటిని ఆపరేట్ చేయాలి. కాలమ్స్ ఎప్పుడు చెక్ చేయరనమాట. ఎప్పుడు కూడా మనం బేసిక్గా చేయాల్సింది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఉన్న వాటిని మనం చెక్ చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా ఏ మెథడ్ యూజ్ చేయాలంటే రో అనే ఆపరేషన్ చూడాలన్నమాట. రో అనే మెథడ్ని మనం చూడాలన్నమాట. అంటే రో అనేది చూడాలి అంటే ఈ క్వశ్చన్లో ఎన్ని రోస్ ఉన్నాయి అనేది ఫస్ట్ మనం కనిపెట్టాలన్నమాట. కనిపెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే రో అంటే అడ్డంగా ఉన్నది అంటే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అని తీసుకున్నాం. దానిలో ఒక్కొక్క రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలన్నమాట. ఒక్కొక్క రోలో ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ రోలో అయితే 1 ఉంది, సెకండ్ రోలో అయితే 2 ఉన్నాయి, థర్డ్ రోలో అయితే 3 ఉన్నాయి, ఫోర్త్లో అయితే 4 ఉన్నాయి అనేసి నాకు అర్థమైపోయింది. ఓకే, వీటిలోకి వెళ్ళి ఏదో ఒక రోని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్నాను.
ఆ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే దానిలో ఏముంది అంటే ఫస్ట్ ఒక స్టార్ ఉంది, తర్వాత ఏముంది స్పేస్ ఉంది, తర్వాత ఏముంది స్టార్ ఉంది, తర్వాత ఏముంది స్పేస్ ఉంది, తర్వాత ఏముంది స్టార్, ఆ తర్వాత ఏముంది స్పేస్ ఉంది. అంతేనా? అంటే ఏమొచ్చింది, అక్కడ ఉన్న రోలో నేను చెక్ చేశాను అనమాట. చెక్ చేస్తే స్టార్ ఉంది, తర్వాత స్పేస్ ఉంది, తర్వాత మళ్ళీ స్టార్ ఉంది, తర్వాత మళ్ళీ స్పేస్ ఉంది. అంటే ఏంది, సేమ్ క్యారెక్టర్స్ ఏమైంది, సేమ్ క్యారెక్టర్స్ ఏమైంది రిపీట్ అవుతా వస్తున్నాయా లేదా? ఇక్కడికి వెళ్ళి చూసుకో. ఇక్కడ ఏముంది స్టార్ ఉంది, తర్వాత ఏముంది స్పేస్ ఉంది. చూపించడానికి స్పేస్ నాకు తెలియదు కదా, అందుకోసం తర్వాత ఏముంది స్టార్ ఉంది, తర్వాత ఏముంది స్పేస్ ఉంది. అంటే మనం తీసుకున్న రోలో ఏం జరిగింది, ఏ రోనైనా తీసుకో, వాటిలో ర్యాండమ్గా ఏదో ఒక రోని పిక్ చేసుకో, కొంచెం చివరి నుండి చివరిదో లేకపోతే చివరి నుండి ముందలదో ఏదో ఒకటి చెక్ చేసుకో. అక్కడ చెక్ చేసుకుంటే ఆ రోని కనుక మనం చెక్ చేస్తే ఏమైందంటే ఒక క్యారెక్టర్ ఉంది, ఆ తర్వాత స్పేస్ ఉంది, తర్వాత అదే క్యారెక్టర్ ఉంది, తర్వాత మళ్ళీ స్పేస్ ఉంది, తర్వాత అదే క్యారెక్టర్ ఉంది. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, అంటే ఒక్కొక్క క్యారెక్టర్ అనేది నాకు ఏమైంది అంటే రిపీట్ అవుతుంది అనేసి నాకు అర్థమైపోయింది. ఓకే, అంటే ఒక క్యారెక్టర్ అనేది ఏమైంది, ఒక క్యారెక్టర్ తర్వాత ఒకటి, ఒక క్యారెక్టర్ తర్వాత ఒకటి, ఒక క్యారెక్టర్ తర్వాత ఒకటి రిపీట్ అనేది అవుతుంది అంటే మనం ఏం చేయాలి, పైథాన్లో ఏ మెథడ్ యూజ్ చేయాలి, లూప్స్ అనే కాన్సెప్ట్ వాడాలి. ఆ లూప్స్ లో మనం దేంతో ప్రోగ్రామ్ రాయడం నేర్చుకున్నాం, ఫర్ అనే లూప్ తో రాయడం అనేది ఈజీ అని నేర్చుకున్నాం కదా, అందుకని ఫర్ లూప్ వాడాలి అనేసి మనందరికి అర్థమైపోయింది. ఫర్ లూప్ వాడాలి అంటే దాంట్లో ఏం చేయాలి, ఫర్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఏంటిది నంబర్స్ లేదా స్టార్స్ అవే కదా, అందుకోసం మనం ఏం చేసాము, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కనుక అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము క్యార్ అని ఒకటి తీసుకొని దాంట్లో స్టోర్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఏంటిది వేరియబుల్స్ కాబట్టి ఐ అని తీసుకున్నాను అనమాట. ఐ ఇన్ ఏం చేయాలి రేంజ్ ఆఫ్, అంటే అక్కడ ఉన్న అక్షరాలు అయితే ఏం చేయాలి అంటే డైరెక్ట్ సీక్వెన్స్ తీసుకుంటాం. అదే మనం ఏం చేసినాం, ఇక్కడ ఉన్న అక్షరాలు కాదు కాబట్టి ఏ కాన్సెప్ట్ వాడాలి, రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వాడాలి. ఓకే, రేంజ్ ఆఫ్ అని వాడాలంటే దీంట్లో ఎంత తీసుకోవాలి అంటే రేంజ్ ఆఫ్ ఎన్ అని పెట్టాను అనుకో, అప్పుడు రేంజ్ ఆఫ్ ఎన్ అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. రేంజ్ ఆఫ్ ఎన్ అని పెట్టాను, అప్పుడు ఏమైంది, ఎన్ అంటే ఎంత 4 కదా, 4 అని పెట్టాను. అప్పుడు నాకేమైంది 0 అనే వాల్యూని ప్రింట్ చేసింది, 1 అనే వాల్యూని ప్రింట్ చేసింది, 2 అనే వాల్యూని ప్రింట్ చేసింది, 3 అనే వాల్యూని ప్రింట్ చేసేసింది. నాకేం కావాలి స్టార్స్ ప్రింట్ అవ్వాలి. అంటే నాకేం కావాలి అంటే వరుసగా ఒక్కొక్క రోలో నాకు స్టార్స్ ప్రింట్ అవ్వాలి. స్టార్స్ ప్రింట్ అవ్వాలంటే ఒక రోలో మనం ఏం చేయాలి, స్టార్స్ ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి స్టార్ పెట్టేసి, తర్వాత ఏం చేయాలి స్పేస్ ఇచ్చేసి, ఫస్ట్ రోలో నాకు ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ 1 అని పెట్టాలి. అదే సెకండ్ రోలో నేను ప్రింట్ చేయాలనుకో స్టార్స్, అప్పుడు నేనేం చేయాలి, స్టార్ అని పెట్టేసి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఇంటూ అని పెట్టేసేసి నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలి 2 అని పెట్టాలి. అప్పుడు నాకేమైంది 2 స్టార్స్ ప్రింట్ అవుతాయి. అంటే ఈ అరేంజ్మెంట్ అనేది జరగాలి అంటే, ఇక్కడ ఇచ్చిన అవుట్పుట్ అనేది మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి, ఒక్కొక్క రోలో ఏం చేయాలి, ఫస్ట్ రోలో అయితే స్టార్ పెట్టి 1 పెట్టాలి, తర్వాత రో రావాలి అంటే మనం ఏం చేయాలి, స్టార్ పెట్టేసి 2 రావాలి. అంటే ఒక రో అనేది మనం అరేంజ్ చేయాలి అంటే దానికి ఏం చేయాలి, ఫార్మాట్ ఏం చేయాలి, స్టార్ పెట్టాలి, తర్వాత ఏమి ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి, తర్వాత మనం ఏం చేయాలి స్టార్ పెట్టాలి, తర్వాత ఏం చేయాలి, ఇక్కడ స్టార్ పెట్టేసి మనం ఏం చేయాలి, ఏది ఇవ్వాలి అని నాకు తెలియదు కాబట్టి రేంజ్ ఆఫ్ 4 అని ఇచ్చాను. రేంజ్ ఆఫ్ 4 అని ఇచ్చేస్తే అప్పుడు నాకేమైంది, ఇక్కడ ఏమైంది రేంజ్ ఆఫ్ 4 అని ఇచ్చాను, ఏమైంది 0 అనే వాల్యూ అనేది నాకు ప్రింట్ అయిపోయింది. 0 అంటే ఏంటి, ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే అంటే అది ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ రేంజ్ ఆఫ్ 4 అని పెట్టానుకో, ఇప్పుడు నాకేమైంది ఐ అనే వేరియబుల్ క్రియేట్ అయింది. ఐ అనే వేరియబుల్లో నాకేమైంది 0 అనే వాల్యూతో ఏమైంది ఒక రో అనేది క్రియేట్ అయింది అనమాట. అంతేనా కదా? అందుకని నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, ఫస్ట్ రోలో ఒక స్టార్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేనేం చేద్దాం అనుకున్నాను, ఆ రోలో మనం ఏమేమి ఇవ్వాలి అనేది చూద్దాం. ఇప్పుడు నేనేం చేద్దాం, ఐ అనేది తీసుకున్నాను
అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూని ఐగా తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏమైందో చూద్దాం. ఐ అనేది ఇక్కడ 1 అని పెట్టాను అనుకుందాం, అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పాం. అంటే ఇక్కడ 1 ఐ అని పెట్టానుకో అప్పుడు ఏమైంది, ఒక స్టార్ ప్రింట్ అయింది. ఇక్కడ ఐ అని పెట్టానుకో ఏమైంది, 2 స్టార్స్ ప్రింట్ అయింది. అంటే దట్ మీన్స్ ఏంటిది, n = 4 అని చెప్పాను. 4 అని చెప్పానంటే ఆ 4ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమన్నాను, 1 అనే నెంబర్ నుండి ప్రింట్ చేయని చెప్పాను అనమాట. 1 అనే నెంబర్ నుండి ప్రింట్ చేయాలి అని చెప్పాలి అంటే ఏం చెప్పాను, ఐ అనే వేరియబుల్లో ఫస్ట్ వాల్యూ 1 గా స్టోర్ చేయని చెప్పాను. ఇక్కడికి తీసుకెళ్ళి ఐ అని పెట్టాను, అప్పుడు ఏమైందో చూద్దామా. స్టార్ ఇంటూ ఐ అని పెట్టాను, 1 నుంచి స్టార్ట్ చేయని చెప్పాను. 1 నుంచి స్టార్ట్ చేయంటే ఏమైంది, ఐ అనే వేరియబుల్లో ఏ వాల్యూ స్టోరేజ్ చేయద్ది, 1 అని స్టోరేజ్ అయింది. 1 ఇక్కడ అంటే 1 అంటే ఎంత, రో వాల్యూ స్టార్ ఇంటూ స్పేస్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది ఇంటూ 1 అని వచ్చింది. అంటే దాని మీనింగ్ ఎంత అయింది, ఎంత ప్రింట్ అయింది, 1 అనేది ప్రింట్ అయింది కదా. అంటే దట్ మీన్స్ ఏం చేయాలి అంటే, ఇలా రాయాలి అంటే మన ప్రోగ్రాంలో ఏం చేయాలంటే లాజిక్ అనేది చూసుకోవాలన్నమాట. ఆ లాజిక్ రాయాలి అంటే మనం ఏం చేయాలంటే దానిలో ఏ కాన్సెప్ట్ అనేది సూటబుల్ అవుతుంది అనేది చూసుకోవాలి. దాంట్లో మనం సూటబుల్ అవుతుందో లేదో చూడాలి అంటే అక్కడ ఏ సీక్వెన్స్ అనేది రిపీట్ అవుతుందో చూడాలన్నమాట. అలా రిపీట్ అవుతున్న సీక్వెన్స్ ఏదో చూడాలి అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి జరుగుతుందా, ఐటమ్ అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి మన ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ లాజిక్ అనేది వస్తుందా, లేకపోతే ఇక్కడ వేరియబుల్లో ఇచ్చిన క్యారెక్టర్ పెట్టడం ద్వారా మనకి లాజిక్ వస్తుందా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఒక ఫర్ లూప్ కనుక రాయాలి అంటే ఆ ఫర్ లూప్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం జరిగే నెక్స్ట్ ఇటరేషన్ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలంటే మనకు ఒక లాజిక్ అనేది తెలియాలన్నమాట. ఆ లాజిక్ తెలియాలి అంటే ఆ లాజిక్ మీద మనకి 3 క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయ్యిద్ది అనమాట. ఎన్ అనే క్యారెక్టర్ ఇవ్వడం ద్వారా మన లాజిక్ కంప్లీట్ అయ్యిద్దా, లేకపోతే మనం తీసుకున్న లూప్లో ఉన్న ఐటమ్ ఇవ్వడం ద్వారా రిపీట్ అయ్యిద్దా, రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా మన ప్రోగ్రామ్ అనేది ఎలా మారుతుంది అనే 3 కేసెస్ని చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నాకు స్టార్స్ అరేంజ్ కావాలి కాబట్టి నేను ఏం చేశాను, స్టార్ ఇంటూ 4 అని పెట్టాను. అప్పుడు పెట్టంగా నాకు ఏమైంది, ఎన్ అని పెట్టాను, అప్పుడు ఏమైంది 4. అంటే నాకు ఏమైంది, ఫస్ట్ రోలో 4 స్టార్స్ వచ్చేస్తున్నాయి. అంటే మనం ఏం చేసామంటే ఈ లాజిక్లో ఎన్ అనే వాల్యూ కనుక తీసుకుంటే ఫాల్స్ అయింది, నా కండిషన్ అనేది అర్థమైపోయింది. ఓకే డన్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు రెండో కాన్సెప్ట్లోకి వెళ్ళాను. ఇప్పుడు నాకేం కావాలి, ఫస్ట్ రోలో ఒక స్టార్ మాత్రమే నాకు రిపీట్ అవ్వాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, వీటిలో ఏం చేయాలి, ఐ రేంజ్ ఆఫ్ 4 అని పెట్టాను. రేంజ్ ఆఫ్ 4 అని పెడితే ఏమైంది, 0 అని వచ్చింది. అంటే స్టార్ ఇంటూ 0 అని పెట్టాను. అప్పుడు ఏమైంది, నాకేం రాదు కదా, ఎంటీ వస్తుంది కదా. అందుకోసం నాకేమైందంటే స్టార్ ఇంటూ 0 అని పెట్టాను. అంటే నాకేమొస్తుంది, 0 అని వస్తుంది. అంటే ఇలా పెడితే నాకు సీక్వెన్స్ రాదు. అదే నేను ఇక్కడ ఏం చేశానంటే రేంజ్లో 4 అని పెట్టానుకో 0 నుండి కౌంట్ అవుతాయి అనమాట ప్రతి స్టార్ కూడా. అదే రేంజ్లో 4 పెట్టకుండా నేను ఏం చేశానంటే 1,4 క్యారెక్టర్స్ రిపీట్ అవ్వాలి కదా, 4 అనే నెంబర్ వరకు రిపీట్ అవ్వాలి కదా, 5 అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. 5 అంటే నాట్ ఇంక్లూడెడ్ కదా. రేంజ్ ఆఫ్ 1,5 అంటే ఎలా తీసుకుంటుంది కంప్యూటరు, రేంజ్ ఆఫ్ 1,5 అంటే ఎలా తీసుకుంటుంది, 1 అని తీసుకుంటుంది, 2 అని తీసుకుంటుంది, 3 అని తీసుకుంటుంది, 4 అని తీసుకుంటుంది. అదే మనం ఇక్కడ రాసిన రోలో ఏముండాలి, స్టార్స్ రావాలి. ఆ స్టార్ పక్కన ఏం చేశాను, స్టార్ ఇంటూ ఇక్కడ ఏం పెట్టాను, 1 అని పెట్టాను. 1 అని పెట్టగల నాకు ఎంత వస్తుంది, 1 స్టార్ వచ్చేసింది. ఈ స్టార్ పక్కన 2 అని పెట్టాను. అప్పుడు నాకు ఎంత వచ్చింది, నెక్స్ట్ ఇటరేషన్లో 2 వచ్చేసింది. ఈ స్టార్ పక్కన నెక్స్ట్ ఇటరేషన్లో వచ్చే నెంబర్ ఎంత, 3 అని పెట్టాను. 3 అని పెట్టగల 3 స్టార్స్ వచ్చేసింది. ఆ స్టార్ పక్కన నేను ఏం చేశాను, 4 అని పెట్టాను. 4 అని పెట్టగల నాకు ఎంత వచ్చింది, 4 రోస్ వచ్చింది. అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇక్కడ స్టార్స్ని కనుక మనం అరేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే దీనిలో ఐ అనే క్యారెక్టర్ పొజిషన్ కనుక ఇక్కడ ఇవ్వడం ద్వారా ఏం చేయొచ్చు అంటే స్టార్ పక్కన మనం ఏం చేయొచ్చు అంటే ఆ రోని ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. అలా చేయాలి అంటే రేంజ్లో మనం ఏం చేయాలంటే 1, ఎన్ అంటే ఎంత, 4 తర్వాత నెంబర్ రావాలంటే ఎంత పెట్టాలి, n+1 అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఇటరేషన్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ రో అని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ప్రోగ్రామ్ని ఎండ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, ప్రింట్ ఆఫ్ రో అని రాశాను. అప్పుడు నాకు ఏమైంది అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూసేసి మనం ఏం చేద్దాం అంటే మరలా ఒకసారి ఏదైనా డౌట్ ఉందంటే ఒకసారి చూసుకుందాం అనమాట. ఓకేనా. ఇప్పుడు
ఇప్పుడు నాకేం కావాలనుకున్నా అంటే నేను ఒక స్టార్ అనేది నాకు ప్రిపేర్ చేయాలన్నమాట. అలా ప్రిపేర్ చేయాలంటే నాకేం కావాలంటే రైట్ యాంగులర్లో స్టార్స్ అన్ని కూడా నాకు అరేంజ్ కావాలి. అలా అరేంజ్ చేయాలంటే నాకు ఎలా ఉండాలంటే కోడ్ ఫస్ట్ ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ స్టార్ అని పెట్టేసేసి నాకేం కావాలంటే ఫస్ట్ రోలో నాకు ఎన్ని స్టార్స్ ఉండాలి ఇంటూ 1 అని పెట్టాను. అంటే అప్పుడు నాకు ఏమైతే చూద్దాం. అప్పుడు నాకేం చేశానంటే ఇన్పుట్లో నేను ఎంత తీసుకున్నాను అంటే 4 అని తీసుకున్నాను. అప్పుడు నాకేం కావాలంటే 4 స్టార్స్ రావాలన్నమాట. ఎలా ఉండాలి అంటే రైట్ యాంగులర్ ఫార్మాట్లో ఉండాలి. ఫస్ట్ రోలో ఒక స్టార్ ఉండాలి, సెకండ్ రోలో 2 స్టార్స్ ఉండాలి, థర్డ్ రోలో 3 ఉండాలి, ఫోర్త్ రోలో 4 ఉండాలన్నమాట. అలా రాయాలి అంటే బేసిక్గా నేను ఏం చేయాలంటే బేసిక్గా కోడ్ అనేది ఏం చేయాలంటే ఇలా రాయడం ద్వారా నాకు ఏమైందంటే నాకు కావాల్సిన ఫార్మాట్ని నేను ఏం చేయగలనంటే అరేంజ్ అనేది చేసుకోగలను అనమాట. ఓకేనా? ఇలా రాసినప్పుడు మాత్రమే నాకు ఏమైందంటే కోడ్ వస్తుంది. అంటే ఒకటే రాసిన కోడ్ని నేను ఏం చేయాలంటే రిపీటెడ్గా రిపీట్ చేయకుండా రాయాలి అంటే నేను ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ అనేది చేయగలను అనమాట. అంటే ఫస్ట్ రోలో ఒక స్టార్ రావాలి, తర్వాత రోలో 2 స్టార్స్ రావాలి, తర్వాత రోలో 3 స్టార్స్ రావాలి, ఆ తర్వాత రోలో నాకు ఏం కావాలి 4 స్టార్స్ తీసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్లో 5 అని తీసుకున్నాను. 5 అని తీసుకోగానే నాకేం కావాలి ఫస్ట్ రోలో ఒక స్టార్ రావాలి, తర్వాత రోలో 2 స్టార్స్ రావాలి, ఆ తర్వాత రోలో 3 స్టార్స్ రావాలి, తర్వాత రోలో 4 స్టార్స్ రావాలి, తర్వాత రోలో ఏం కావాలి 5 స్టార్స్ రావాలి. అంటే మనం ఇన్పుట్లో ఏదైతే ఇంటీజర్ తీసుకుంటామో ఆ ఇంటీజర్ బేస్తో నాకేం కావాలంటే రోస్ అనేది అరేంజ్ అయిపోవాలన్నమాట. అలా అరేంజ్ అయిపోయినప్పుడు ఆ అరేంజ్ చేసిన రోస్ అన్ని కూడా నాకు ఎలాంటి ఫార్మాట్లో కనపడాలి అంటే ట్రయాంగులర్ ఫార్మాట్లో కనపడాలి. అలా కనపడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలాంటి సీక్వెన్స్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము వీటిల్లో ఉన్న ర్యాండమ్గా ఏదో ఒక రోని చూసుకున్నాం. ఆ రోలో ఉన్న అక్షరాలన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ స్టార్ అనేది ఉంది, తర్వాత స్పేసు, తర్వాత స్టారు, తర్వాత స్పేసు, తర్వాత స్టారు. అంటే దానిలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఏమైంది ఒక సీక్వెన్స్లో ఒకే క్యారెక్టర్తో ఏమైంది రిపీట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అంటే ఒకటే క్యారెక్టర్తో రిపీటెడ్గా జరుగుతూ ఉంది అంటే అలాంటి కాన్సెప్ట్ మనం సాల్వ్ చేయాలంటే మాన్యువల్గా చేయకుండా డైరెక్ట్గా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫర్ అనే ఒక లూప్ సహాయంతో మాత్రమే ఏం చేయగలం అంటే డీల్ చేయగలం. అలా డీల్ చేయాలి అంటే ఎలా డీల్ చేస్తామో చూద్దాం. అంటే నేనేం చేశాను ఇన్పుట్లో ఎంతైతే ఇచ్చానో ఆ ఆధారంగా నాకేం కావాలి స్టార్స్ అనేది రైట్ యాంగులర్ ఫార్మాట్లో అరేంజ్ అవ్వాలి. అలా అరేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్పుట్ వాల్యూస్తో మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ని రీడ్ చేసుకోవాలి. అలా రీడ్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం. అలా డిఫైన్ చేయాలంటే ఏం చేశాను ఎన్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఈక్వల్ టు అని పెట్టాను. నేను తీసుకున్న వాల్యూస్తో నాకు ఏం ఫార్మాట్లో ఉండాలంటే ఇన్పుట్ ఫార్మాట్లో ఉండాలి కాబట్టి ఇంటీజర్ ఫార్మాట్లో. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే దాని మీనింగ్ ఏంటి నేను 4 అని చెప్పానంటే 4 స్టార్స్ అనేవి 4 రోజులో రావాలి అని చెప్తాను అనమాట. అలా రావాలి అంటే మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న వాల్యూ ఇంటీజర్ అయినప్పుడు మాత్రమే ఆ సీక్వెన్స్ అనేది రిపీట్ అయిద్దని అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి వెళ్ళేసి నేను ఏం చేస్తానంటే దీంట్లోకి వెళ్ళి ఏదో ఒక రో ఇటరేషన్ కనుక చూస్తే ఆ ఇటరేషన్లో నాకు ఏమైంది అంటే స్టార్స్ అనేవి రిపీటెడ్గా రావాలి అనేసి అర్థమైంది. అలా రావాలి అంటే నేనేం చేయాలి లూప్ సహాయంతో రాయాలి. లూప్ రాయాలని నాకు వచ్చింది ఏంటి ఫర్ లూప్ వచ్చు. ఫర్ లూప్ రాయాలంటే నాకేంది ఫర్ అని రాసేసి ఐటమ్ అని పెట్టేసేసి ఇన్ అని పెట్టేసేసి తర్వాత నాకేం కావాలి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఏంది సేమ్ క్యారెక్టర్స్తో రిపీట్ అవుతుంది. అంటే సేమ్ క్యారెక్టర్స్తో రిపీట్ అవుతుంది అంటే సేమ్ క్యారెక్టర్స్తో ఒకదాని తర్వాత ఫస్ట్ 1 ఉంది, తర్వాత 2 రావాలి, తర్వాత 3 రావాలి, తర్వాత 4 రావాలి. అంటే ఏం కావాలి నంబర్ రూపంలో నాకు ఏమవుతుంది అంటే అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే నంబర్ ఫార్మాట్ని ఆధారంగా చేసుకున్నాయి కాబట్టి నేనేం చేయాలి రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని వాడాలన్నమాట. వాడేసేసి తర్వాత నేనేం చేయాలి కాలమ్ పెట్టేసి కిందకి వెళ్ళి నేనేం చేయాలి ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి నేను ప్రింట్ చేయాలన్నమాట. ఇదే కదా నా ఫార్మెట్. ఓకే, ఇలా ఫార్మెట్లో ఫిల్అప్ చేయాలి అంటే నాకేం కావాలి అంటే ఫస్ట్ నాకేం కావాలి అంటే నేను ఈ టాస్క్ చేయాలి అంటే నాకు ఫస్ట్ ఏం కావాలి మనం తీసుకున్న దాంట్లో ఒక రోని అరేంజ్ చేయాలి అంటే ఆ రోలో బేసిక్గా ఏమేమి ఇవ్వాలి అనేది చూసుకోవాలన్నమాట. రోని డిజైన్ చేసుకోవాలన్నమాట. రో తీసుకున్నాను, దీంట్లో ఫస్ట్ రో తీసుకున్నానుకో ఆ రోలో ఏమి ఇవ్వాలి రో అనేది తీసుకున్నాను అనమాట. ఆ రోలో ఏమి ఇవ్వాలి స్టార్ అనేది రావాలి. ఒక స్టార్ రావాలంటే మనం ఏం చేయాలి స్టార్ పెట్టేసి స్పేస్ ఇచ్చేసి
దాని పక్కన ఏం చేయాలి 1 అని పెట్టానుకో అప్పుడు ఏమైంది ఒక స్టార్ అనేది డిస్ప్లే అయిపోయింది. అదే రో నెంబర్ 3 అంటే 3 స్టార్స్ రావాలి అంటే ఏం చేయాలి స్టార్ పెట్టి ఇంటూ పెట్టి 3 అని పెట్టానుకో 3 స్టార్స్ వస్తాయి. అంటే మనం దీనిలో ఉన్న ఒక రోని కనుక డిజైన్ చేయాలంటే ఎలా డిజైన్ చేయాలి అంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఏం చేయాలి రో అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి స్టార్ అని పెట్టేసేసి దాంట్లో స్టార్ పెట్టేసేసి స్టార్ పక్కన స్పేస్ రావాలి కాబట్టి స్పేస్ ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఇంటూ అని పెట్టేసేసి అక్కడ సూటబుల్ ఏమేమి రిపీట్ అవ్వాలో ఒక్కొక్క రోలో ఎన్ని అయితే రావాలో అన్ని వాల్యూస్ని ఇచ్చుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు నేనేం చేశాను ఇక్కడ ఇన్పుట్లో 4 అని పెట్టాను, ఇక్కడ రేంజ్లో 4 అని పెట్టానుకో అప్పుడు ఏమైందో చూద్దాం. రేంజ్ 4 అని పెట్టానుకో నాకు ఏమేమి వాల్యూస్ ప్రింట్ అవుతాయి అంటే 0 అనే ఒక వాల్యూ, 1 అనే ఒక వాల్యూ, 2 అనే ఒక వాల్యూ, 3 అనే ఒక వాల్యూ ప్రింట్ అయింది. ఎలా ప్రింట్ అయింది దీనిలో ఉన్న ఐటమ్ అంటే ఏం తీసుకున్నాం I అనే వేరియబుల్ తీసుకున్నాం. I అనే వేరియబుల్లోకి వచ్చేసేసి నాకేమైంది 0 అనే వాల్యూ స్టోరేజ్ అయిపోయింది. అప్పుడు నాకు ప్రింట్ చేస్తే ఎంత అయింది 0 అనేది ప్రింట్ అయింది. అంటే I అనే వేరియబుల్లో 0 అనే వాల్యూ స్టోరేజ్ అవుతుంది. ఓకే, రోని డిజైన్ చేయాలంటే మనం వేటి ఆధారంగా చెక్ చేసుకోవాలన్నాను ఇక్కడ రాసిన వేరియబుల్ నేము I అనే ఐటము ఇక్కడ రాసిన రేంజ్ ఆధారంగా మనం ప్రింట్ చేయాలని చెప్పాను. అలా n అనేది పెట్టానుకో n అంటే ఎంత 4 ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా 4 అని పెట్టానుకో ఏమైంది ఫస్ట్ రోలో నాకేమవుతుంది 4 స్టార్స్ వస్తాయి. అదే ఫస్ట్ రోలో నాకు ఎన్ని స్టార్స్ రావాలి 1 స్టార్ రావాలి. 1 స్టార్ రావాలంటే ఈ రెండిట్లో ఏమి యూజ్ చేయాలి I అనేది యూజ్ చేయాలి. I అనేది యూజ్ చేయాలంటే నాకు రేంజ్లో ఎంత ఉంది 4 అని ఉంది. 4 అని డైరెక్ట్గా పెట్టానుకో నాకు 0 వస్తుంది. అదే ఆ 4 అనే నెంబర్ని మార్చాలంటే ఎలా రాస్తే నాకు వస్తుంది 1,5 అని పెట్టాను అప్పుడు ఏమైంది 1 అనే స్టార్ వస్తుంది, 2 అనే నెంబర్ వస్తుంది, 3 అనే నెంబర్ వస్తుంది, 4 అనే నెంబర్ వస్తుంది. అంటే నాట్ ఇన్క్లూడెడ్ 5 కదా, అంటే ఇక్కడ తీసుకొచ్చి స్టార్ పక్కన 1 అని పెట్టాను అనుకో అప్పుడు ఏమైంది ఫస్ట్ రోలో 1 స్టార్ అయిపోయింది. ఈ రిపిటేషన్ అయిపోగానే నాకు ఏమైంది I వాల్యూ 2 అని తీసుకుంటుంది. 2 అని తీసుకోగానే ఏమైంది ఈ స్టార్ పక్కన ఏమైంది I అని పెట్టాను అనుకో అప్పుడు ఏమైంది 2 అని వస్తుంది. స్టార్ ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది 2 స్టార్స్ అనేది వస్తుంది. అప్పుడు నాకేమవుతుంది సెకండ్ రోలో 2 స్టార్స్ అనేది రావడం జరిగిపోయింది. అందుకోసం నేనేం చేశానంటే ఆ ఇటరేషన్ కంప్లీట్ అవ్వాలని నేనేం చేశానంటే ఇక్కడ ఐటమ్ అనే వేరియబుల్ కాదు నేనేం చేశానంటే I అని పెట్టాను. తర్వాత నేనేం చేశానంటే రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ కాదు నేనేం చేశానంటే 1 2 నాకు సీక్వెన్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి 1 అని పెట్టేసి నేనేం చేశానంటే ఇక్కడ n అని పెట్టాను. n అని పెట్టేసి నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ఈ ఇంటూ పక్కన I అని పెట్టేసేసాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ రో అని పెట్టేసాను అనమాట. రో అని పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూద్దాం ఏమైందో చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకేమైంది 4 ఉండాలి కాబట్టి నాకేమైందంటే ఇప్పుడు నాకేమైందంటే 3 స్టార్స్ నేను ఇన్పుట్లు ఎంత తీసుకున్నాను 4 అనే నెంబర్ తీసుకుంటే నాకేం కావాలి 4 రోస్లో స్టార్స్ రావాలి. కానీ నాకేమైందంటే 3 రోస్లో స్టార్ వచ్చింది. ఎందుకని n అని తీసుకున్నాను కాబట్టి n అంటే ఎంత 4, 1,4 అంటే ఎన్ని వచ్చినాయి 3 రోస్ మాత్రమే ఫాలో అయింది అనమాట. నాకు ఎన్ని కావాలి 4 రోస్ ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి n పక్కన ప్లస్ అని పెట్టి 1 అని పెట్టాను. అంటే దాని మీనింగ్ ఏంటి 4 + 1 అంటే 5. అంటే 5 అని తీసుకున్నా అంటే నాట్ ఇంక్లూడెడ్ 5 కదా. 1,5 అంటే ఏమవుతుంది 1 2 3 4 రోస్ అనేది రావాలి. అలా మనం అరేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ప్రోగ్రామింగ్లో మనం ఏం చేయాలంటే ఇలా ఫర్ లూప్తో రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1,n+1 అని పెట్టేసి తర్వాత రో వాల్యూ తీసుకొని స్టార్ అని పెట్టేసి ఇంటూ I అని పెట్టేసి ప్రింట్ ఆఫ్ రో అనే ఫార్మెట్లో రాసినప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలా కాకుండా మనం వేరే ఒక ఫార్మెట్లో రాస్తే ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఓకే ఈ టాస్క్లు చేసేటప్పుడు ఏమవుతాయి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది అనమాట. ఆ కన్ఫ్యూజ్ అనేది పోగొట్టాలి అంటే మనం ఏం చేయాలంటే మోర్ నెంబర్ ఆఫ్ టాస్క్లు చేసే కొందుకు మనకి ఏమవుతాయి అంటే వాటి యొక్క అవేర్నెస్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఎవరు కూడా ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి కష్టంగా ఉన్నాయి అనేది ఫీల్ అవ్వద్దు అనమాట. ఏంటిదంటే అక్కడ సీక్వెన్స్ అనేది నంబర్ ఆఫ్ టాస్క్లు చేసే కొద్ది ఒకే ప్యాటర్న్లో మనకి ఏమైందంటే 1 by 1 అర్థమవుతా వెళ్తూ ఉంటాయి అనమాట. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.